ఒకటి రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ కాలాంశంలో నాకు ఇచ్చినటువంటి అంశము మన పాఠశాలలో కార్యాలయంలో నిర్వహించవలసినటువంటి రికార్డులు ఏమిటి, ఫైల్స్ ఏమిటి అనే విషయంలో కొంచెం ఈ గంటలో ఏ మేరకు మనం అవగాహన చేసుకుంటామో అంతవరకు మాత్రమే ముఖ్యమైన కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ కార్యాలయం విషయంలో కొంత అవగాహన ఉంది, చేస్తున్నారు. సో చేస్తున్న వాళ్ళు మరింత నైపుణ్యం పెంచుకోవడం, వ్యవస్థీకృతంగా కార్యాలయం ఏ రకంగా నిర్వహించుకోవాలి, ప్రధానాచార్య సక్సెస్ కావడానికి 50% కార్యాలయం పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు సమితుల రిజిస్ట్రేషన్ 2014 తర్వాత సమితులు అయినాయి కాబట్టి ఎక్కువ పార్ట్ కరస్పాండెన్స్ అంతా కూడా పాఠశాల ద్వారా జరగాల్సినటువంటిది ఉంది. సో ఒకటి విద్యాపీఠంకు సంబంధించినటువంటి మొన్న కార్యదర్శి గారు దాంట్లో రావాల్సింది, అది ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటువంటిది కూడా ఒక అంశం ఉంది. సో ఈ కరస్పాండెన్స్కి సంబంధించి సమితులు, విద్యాపీఠము, అటు గవర్నమెంట్, ఈ మూడు భాగాలకు కూడా ఎప్పటికప్పుడు వ్యవస్థితంగా సమాచారం తయారు చేసి పంపడము, వాటి అప్రూవల్స్ తెచ్చుకోవడము, ఇదంతా జరగాలి అంటే ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. గవర్నమెంట్ రికగ్నిషన్ ఇదివరకు మనం పేపర్స్ పెట్టి పంపేవాళ్ళం, ఇప్పుడంతా ఆన్లైన్లో చేయాలి. అలాగే సమితుల రిజిస్ట్రేషన్ కూడా అంతా ఆన్లైన్లో చేసుకోవాలి. ఆడిట్ కూడా, సిఏ ఆడిట్ కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. సో ఇదంతా ఉంది కాబట్టి ప్రధానాచార్యులుగా మీరు మంచి కార్యాలయం తయారు చేసుకోవాలి. మంచి కార్యాలయం ఎప్పుడు తయారవుతారంటే, మన అనుభవంలో వాళ్ళు బీకామ్ అయినా ఎంకామ్ అయినా మళ్ళీ ప్రధానాచార్యకు మన సంస్థాగతంగా ఉన్నటువంటి లెక్కలు, మన కరస్పాండెన్స్ విషయంలో పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఎక్కడైతే ప్రధానాచార్యులకి కార్యాలయం విషయంలో అవగాహన ఉందో అక్కడ సమస్యలు రావడం లేదు. ప్రధానాచార్యులకు అవగాహన లేదనుకోండి, కార్యాలయం కూడా ఏం చేయలేడు. ఒక అనుభవం ఏంటంటే, ఈ మధ్యన బీకామ్ ఎంకామ్ వాళ్ళని కూడా మనం కార్యాలయ వర్గంలో మొన్న చూశాను. బుక్ నాలెడ్జ్లో మనకి తెలియడం లేదు. బీకామ్ ఎంకామ్ వాళ్ళకు కూడా క్రెడిట్, డెబిట్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, బ్యాలెన్స్ షీట్ అంటే చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే, అక్కడ ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అవి బట్టి పరీక్షలు రాస్తున్నారు, సర్టిఫికేట్ వస్తుంది. ఇక్కడ క్యాష్ బుక్ రాయించేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళు. కారణం ఏంటంటే, ప్రాక్టికల్గా నేర్చుకోలేదు కాబట్టి మీరు కొంచెం ఈ విషయంలో అవగాహన చేసుకోవాలి. అనుభవం ఏంటంటే, గతంలో ప్రధానాచార్యగా నేను పరిశీలనకు వెళ్ళేటప్పుడు కూడా ప్రధానాచార్యులు అనేక మందికి ఏం చెప్పేవాడిని అంటే, ప్రతిరోజు కార్యాలయంలో మనం పరిశీలన చేయాలి. చాలామంది ఏమంటారు, అయ్యో మాకు ఏం తెలియదండి, అసలు క్యాష్ బుక్ అంటే తెలియదు, రసీదు అంటే తెలియదు, ఏం చేయాలి, ఏమీ తెలియకపోయినా చూడాలని చెప్పేవాడిని. సో అట్లా ముఖ్యమైనటువంటి విషయాలు మన కార్యాలయంలో ప్రధానాచార్య తీరిక ఉండదు. మనకు వాస్తవంగా అనేక పనులు ఉంటాయి. మీరు చూస్తున్నారు, నిన్న మన 4-5 రోజుల నుంచి అనేక రకాల పనుల పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంది. మరి కార్యాలయం చాలా విషయాలు ఉన్నాయి కదండి, ఇన్ని విషయాలు మనకి ఎక్కడ సాధ్యమవుతాయి కావు కదా అని అనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు, ఏ విషయాలను మనం రోజు చూడాల్సి ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇదొక ఫోల్డర్ చూశారని ఎవరైనా? కార్యాలయ నిర్వహణకు సంబంధించి ప్రధానాచార్యులు దృష్టి వహించిన విషయాలు, విషయ సూచిక. ఇది చూసారా ఎవరైనా? ఇది ఒక 6 పేజెస్ ఫోల్డర్ ఉంటుంది. చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దని, పాత వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు. ఓకే, ఇందులో ఏమున్నాయో చూడండి. విషయ సూచికలో గమనించుకోవడం చూడండి, ఎన్ని అంశాలు లేని దాంట్లో 6 అంశాలు. అంటే రోజు చూసుకోవాల్సినవి ఏంటి, ఒక మాసం పూర్తయిన తర్వాత చూడవలసినవి ఏంటి,
తర్వాత ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అంటే దసరాలోపు, సంక్రాంతిలోపు, మార్చిలోపు ఏ విషయాలు ఉంటాయి అనేది ఒకటి. తర్వాత నాలుగో అంశం ఏముంది, అసలు ఏమేమి రికార్డు ఉండాలి, రికార్డ్ ఆఫ్ రిజిస్టర్స్. ఒక్కొక్క రికార్డు పేరున అన్ని రికార్డులు ఉండాలి. మళ్ళీ మన పాఠశాలలో అసలు ఏమేమి రికార్డులు ఉన్నాయి అంటే మనం ఏం చేస్తాము, ఇవన్నీ ఉన్నాయండి బీరువాలన్నీ, ఇవన్నీ మీరు చూసుకోండి అని చెప్పకూడదు. అసలు రికార్డ్ ఆఫ్ రిజిస్టర్ లిస్ట్ ఎక్కడ ఉంది మన దగ్గర, ఎన్ని రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి అనేది ఒక దగ్గర చూపించగలగాలి. దాన్ని రికార్డ్ ఆఫ్ రిజిస్టర్ అంటారు. ఆ రిజిస్టర్ మా దగ్గర ఉంది, మేము చూసాము, అది అట్లా చెప్పండి ఎవరైనా ఉంటే. మా దగ్గర ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర ఉన్న ఫైల్స్ ఉన్నాయి, మా దగ్గర ఉన్న పర్మనెంట్ ఫైల్స్ ఉన్నాయి అని మనం ఎక్కడ చూసి చెప్పాలి, ఆ రిజిస్టర్ చూసి చెప్పాలి. సో అట్లా ఏమేమి రికార్డులు ఉన్నాయి. అట్లాగే కార్యాలయంలో నిర్వహించినటువంటి చిట్టాలు అంటే ఏంటి, ఫైల్స్. ఏమేమి ఫైల్స్ ఉండాలి అసలు, అందులో ముఖ్యమైన ఫైల్స్ ఏంటి, శాశ్వత ఫైల్స్లో కూడా ఎట్లుంటాయి, అసలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి ఫైల్స్ ఏంటి, ఏ సంవత్సరం ఆ సంవత్సరం మార్పు చేసేసుకుంటాం ఆ ఫైల్స్, అలాంటివి ఏమి ఉన్నాయి పాఠశాలలో. ఇట్లా వివరంగా ఒక ఫోల్డర్ ఉంది. సో ఇప్పుడు మనము ఇన్ని విషయాలలో ఇవి ఒక గంటలో మనకి ఏ మేరకు మనం నేర్చుకుంటామో పరిశీలన చేయండి. ఈ పీడిఎఫ్ మీకు పెడతాను, మీరు స్టడీ చేయండి. చేసి రేపటిలోగా ఏమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడవచ్చు, లేదా తర్వాత అయినా ఫోన్లో మాట్లాడవచ్చు. సో ఒకసారి అసలు ముఖ్యంగా ప్రతిరోజు ప్రధానాచార్య పరిశీలించాల్సినవి ఏంటో చూద్దాం. ఈ ఒక్క అంశం పైన కనుక దృష్టి పెడితే నగదు వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. అంటే ప్రధానాచార్య ముఖ్యంగా సమస్య ఏముంటుందంటే డబ్బు వ్యవహారం. ఈ డబ్బు వ్యవహారము ఎప్పుడు తేలుతుంది, లేదండి ఇవాళ డబ్బులు వచ్చాయి బ్యాంకులు వేసాము, డబ్బులు వచ్చాయి బ్యాంకులు వేసాము, అది కాదు. ఎన్ని వచ్చాయి, ఎన్ని వేశాము, ఎన్ని ఉన్నాయి, ఇది ఈ దృష్టి ఉండాలి. అట్లాగే ప్రతి ప్రధానాచార్యుడు చేయవలసింది ఏంటంటే ఏ విషయంలో అయినా వచ్చిందండి వేసినామండి ఉన్నాయండి కాదు, అసలు రావాల్సింది ఎంత, వచ్చింది ఎంత, బకాయి ఎంత. అది నిర్వహణ సాయని కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, స్ఫూర్తి కావచ్చు, సభ్యత్వం కావచ్చు, సేవానిధి కావచ్చు, విక్రయ సాహిత్యం కావచ్చు, ఇతరత్ర నిధులు కావచ్చు. అసలు డిమాండ్ రిసిప్ట్ల ప్రకారము డిమాండ్ మనకి ఎంత రావాల్సింది, ఎంత వచ్చింది, ఎంత బకాయి ఉంది, బకాయి అంటే ఎవరెవరి పేరు మీద ఉంది, అది వాస్తవమేనా, మనం నిర్ధారించుకుంటున్నామా, లేకపోతే కార్యాలయ ప్రముఖ పెట్టింది మనం చూసి సంతకం పెడుతున్నామా, ఇది ఒకసారి చూసుకోవాలి. సో ఆ ఒకటో అంశం ఒకసారి చూద్దాం. చూడండి కొంచెం జూమ్ కనిపిస్తుందా అండి, ఏమన్నా జూమ్ చూడండి. ఎన్ని అంశాలు ఉన్నాయండి రోజు చూడాల్సినవి, కొంచెం పైకి ఇంకొంచెం పైకి. సో ఎన్ని అంశాలు ఉన్నాయి అక్కడ, 9 అంశాలు. 9 అంశాలు అంటే పెద్దగా ఎంత సమయం పడుతుందంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల సమయం ఎప్పుడు ఇవ్వాలి మనం, కార్యాలయ ప్రముఖ ప్రధానాచార్య అందరికంటే కొద్ది సమయం ఎక్కువ ఇవ్వాలి కదా. ఎందుకంటే 10 రోజులు ప్రత్యామ్నాయ సెలవులు ప్రధానాచార్యులకు, 5 రోజులు కార్యాలయ ప్రముఖులకు సెలవులు ఇస్తున్నాం కదా మనం. సో కొద్దిగా ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. మన బాధ్యత కూడా అలాంటిది మనం. సో ఆ 10 నిమిషాల సమయం వెళ్ళే ముందు ఆచార్యులకన్నీ పనులు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత కార్యాలయం కూడా ఇది ఒక పని అని ప్రధానాచార్యులు అనుకోవాలి. చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే గతంలో సిస్టమేటిక్గా ప్రధానాచార్యులు తప్పనిసరిగా వెళ్ళే ముందు క్యాష్ బుక్లో సంతకం చేసే ఇంటికి వెళ్ళేవారు. ఇది జరిగినంత కాలము ఎక్కడ సమస్యలు రాలేదు. సో ప్రధానాచార్య కార్యాలయ ప్రముఖ సేఫ్గా ఉండాలంటే ఏ రోజు దాదాపు ప్రధానాచార్యులు చూడాలి. లేదండి మా కార్యాలయ ప్రముఖ చాలా పర్ఫెక్ట్, ఏ రోజు దాదాపు రాస్తారు, కరెక్ట్గా ఉంటుంది. అవును కరెక్ట్గానే ఉండొచ్చు కాక, కానీ బాబు నీకు ఏదైనా పని ఉంటే వెళ్ళు, నీ రికార్డ్స్ రసీదు పుస్తకము, డే బుక్, క్యాష్ బుక్, వోచర్స్, బ్యాంక్ బుక్ నా టేబుల్ మీద పెట్టి మీరు వెళ్ళండి
నేను ఆచార్యులతో ఈ విషయం మాట్లాడేది, ప్రబద్ధకారితో ఈ విషయం మాట్లాడాల్సింది, నేను వెళ్తూ చూసిన తర్వాత వెళ్తాను అని చెప్పాలి. సో ఆ పద్ధతిలో చూడాల్సినవి ఉంటాయి. చూడండి, మొట్టమొదలు మనకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ఏంటి? మనకు ఇన్కమ్ సోర్స్ ఏంటి? నిర్వహణ సాయం, మెయింటెనెన్స్ ఫండ్. మెయింటెనెన్స్ ఫండ్ ఏమైనా వచ్చిందా ఈరోజు? సో రిసిట్ బుక్, డే బుక్ ఒకసారి టిక్ చేసుకోవాలి. ఓ 10 15 వస్తాయి. జనరల్గా 10th లోపల మనకి ఎక్కువ వస్తాయి. సో వచ్చినటువంటి రసీదులు అందరినీ రాశారా లేదా? సో ఆ వచ్చినటువంటి ఆ రోజువారీ నమోదు పుస్తకం అంటే డే బుక్, ఆ వచ్చినటువంటి మొత్తము బ్యాంకుకు పంపించాడా? అది బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోవాలి. ఆ బ్యాంక్ వేసామా అంటే వేసేసిన ఠీక్ అని వెళ్ళద్దు. మనకి ఇప్పుడు అంకేక్ష ఎప్పుడో 3 నెలల తర్వాత వస్తుందండి. అంకేక్షలు పట్టుకునేసరికి 3 నెలలు అవుతుంది. 3 నెలల తర్వాత 1 2 3 4 రోజులే, 4 3 12,000 అవుతాయి. టోటల్ మిస్టేక్ వచ్చింది అనుకోండి, 60 రోజులు కనుక మనం పాయింట్అవుట్ చేస్తే అదే రోజు డబ్బులు మిగిలినా లేదా తెలుస్తుంది మనకు. సో అందుకే వచ్చినటువంటి రోజువారీ మొత్తం కరెక్ట్ ఉందా లేదా చూసి బ్యాంకులు వేసాడా లేదా నిర్ధారణ చేసుకోవాలి. బ్యాంకులు వేసాడా ఎలా నిర్ధారణ చేసుకోవాలి? మనకు మెసేజ్ వస్తుందా? సమితిలో వేస్తున్నాం కదా ఇప్పుడు మనం, మెసేజ్ వస్తుందా చూసుకోవాలి. సమితి బ్యాంకు ఫోన్ నెంబర్ ఎవరిది ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎవరైనా సమితి కార్యదర్శి ఉంటుంది. ఇంకా ప్రధానాచార్యులు ఎవరో పెట్టారు చెప్పండి. అట్లా ఇవ్వట్లేదు కదా, కార్యదర్శిగా ఇస్తారు. కాబట్టి మనకు ఆధారం ఏంటి? ఇమీడియట్గా చూసుకోవడానికి కౌంటర్ ఫైల్ చూసుకోవాలి. క్యాష్ కౌంటర్ ఫైల్ చూసుకొని చెక్ చేసుకొని అది ఒకసారి టిక్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్యాంకులో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది కూడా ఒకసారి ధృవీకరణ చేసుకోవాలి. అట్లాగే విద్యాపీఠము, పాఠశాల, సమితి. ఇప్పుడు ఈ 4వ అంశం ఉన్న చూసారా, దాంట్లో విద్యాపీఠము అనేటువంటి క్యాష్ బుక్ రోజు ఉండదండి. కేవలం సమితికి సంబంధించిందే డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. పాఠశాల శిశు మందిరంలో ఏంటి? శాలరీస్ ఇచ్చిన రోజునే కొంచెం కాన్సన్ట్రేట్గా చూస్తే సరిపోతుంది. సో ఇది రెగ్యులర్గా చూడాల్సింది ఏంటి? ఎక్కువ సమితి నగదు పుస్తకం రాశాడా లేదా? ఇది మీరు ప్రధానాచార్య ఆ వచ్చిన రసీదులు ఎన్ని వచ్చాయి, ఎంత డబ్బు వచ్చింది, ఎంత బ్యాంకు పంపించాడు, ఆ వచ్చినటువంటి పైకము, బ్యాంకు వేసినటువంటి పైకము క్యాష్ బుక్లో రాశాడా లేదా ఒక 2 టిక్కులు, మిగిలిన టోటల్ సరిగ్గుందా లేదా 3వ టిక్కు, 4వ టిక్కు అక్కడ నగదు నిల్వ ఎవరైనా బ్యాంకుకు పంపించిన తర్వాత డబ్బులు కట్టారా మనకు, ఆ నగదు నిల్వ ఉంటే భౌతికంగా ఉందా, ఫిజికల్గా క్యాష్ డినామినేషన్ ఉందా, ఉంటే అందులో 500 నోట్లు ఎన్ని ఉన్నాయి, 200 ఎన్ని ఉన్నాయి, 100 ఎన్ని ఉన్నాయి, 50 ఎన్ని ఉన్నాయి, 20 ఎన్ని ఉన్నాయి, 10 ఎన్ని ఉన్నాయనే డినామినేషను చెక్ చేసుకొని డబ్బులు తీసుకొని బీరువాలో పెట్టుకొని వెళ్ళాలి. ఒక డబ్బా పెట్టుకోవాలి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే కార్యాలయ ప్రముఖులు, మహిళలు ఉన్న చోట్ల కూడా ఇదివరకు పాఠశాలకు సంబంధించిన డబ్బులకి సపరేట్గా ఒక బ్యాగ్ ఉండాలి, సపరేట్గా ఒక డబ్బా ఉండాలి. ఇదివరకైతే డబ్బాలు ఉండేవి, అల్యూమినియం డబ్బాలు. ఇప్పుడు అది లేకుండా పోయింది. మన డబ్బులు, పాఠశాల డబ్బులు, స్ఫూర్తి డబ్బులు, సేవానిధి డబ్బులు అన్నీ జేబుల్లో పెట్టుకుంటున్నారు కార్యాలయ ప్రముఖులు. అంకేక్షకు వచ్చి తేల్చినాడు, ఏది తేలితే గది సచ్చినోడి వెళ్ళికి వచ్చిందే కట్టం అన్నట్టు ఉండదు మన లెక్క. పర్ఫెక్ట్గా ఒకవేళ 100 రూపాయలు ఎక్కువ వచ్చింది అనుకోండి, నమ్మదేవిగా ప్రధానాచార్య ఏం చేయాలి చెప్పండి? 100 రూపాయలు క్యాష్ బుక్లో 600 రూపాయలు నిల్వ ఉండాలి, కానీ భౌతికంగా 700 ఉన్నాయి. ఆ 100 రూపాయలు ఏం చేయాలి? ఎక్కువ వస్తాయా? సాధారణంగా వస్తాయా? రావు. ఎందుకు రావు? పొరపాటున తీసుకుంటే మనము తక్కువ తీసుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ 2 సార్లు 3 సార్లు లెక్క పెట్టుకుని ఇస్తారు. ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కానీ మన డినామినేషన్ బుక్లో ఎక్కువ వచ్చిన రోజున ఎక్కువ వచ్చింది కూడా అనామత్ ఖాతాకు జమ చేసి ఆ రోజు ట్యాలీ చేయాలి క్యాష్ బుక్ను. అది ఎక్కడో దగ్గర తేలుతుంది మళ్ళీ ఆ తేడా అంకెక్షన్లో. అప్పుడు ఇక నాడు ఆ 100 రూపాయలు ఎక్కువ వచ్చింది, ఇక్కడ అడ్జస్ట్ అయ్యిందని చెప్పగలగాలి. మీరు మాకు తెలియదండి, ఎట్లా బకాయి తెచ్చిపోయినో ఏమో అంటారు ప్రధానాచార్య. మాకు ఏమీ తెలియదండి, కానీ 20,000 బకాయి వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు. ఏమైపోతాయి? గాలికి ఎగిరిపోతాయి నోట్లు, ఎగిరిపోవు, ఉంటాయి దాంట్లోనే. కానీ మనం ఏ రోజు దాంట్లో చూసుకోక మన డబ్బులు, పాఠశాల డబ్బులు అన్నీ ఒక దగ్గరనే ఉండడం చేత తెలియలేదు మనకు ఏం ఖర్చు పెట్టాము.
సో అట్లీస్ట్ మనం దేనికి వాడినామో కనీసం అవగాహన మనకు ఉండాలి. అందుకని పాఠశాల డబ్బులు, ఆ నోట్లు ఏవైతే కరెన్సీ ఉంటుందో ఆ డబ్బులను మనం మన వ్యక్తిగత ఖర్చులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. దానికే పెట్టాలి. ఒకవేళ చిల్లర అవసరమైతే 500 నోటు తీసుకొని మన దగ్గర ఉన్న చిల్లర అందులో వేసి మళ్ళీ 500 కూడా తీసుకోవాలి. ఇంత జాగ్రత్తగా ఉంటేనే మనము ప్రధానాచారిగా జాగ్రత్తగా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇదో అంశం. తర్వాత 6వ అంశం, ఈ ఖర్చు వచ్చేలు ఉన్నాయి. మొన్న వచ్చింది కార్యదర్శి గారు చెప్పారు. ఖర్చు వచ్చేకి సంబంధించి ఒకసారి ఈ ఖర్చు ఓచర్ ఏదైతుందో పేమెంట్ ఓచర్, ఈ పేమెంట్ ఓచర్ మనము కింద ఎవరెవరు ఉన్నారండి? సెక్రటరీ, ప్రధానాచార్య, కార్యదర్శి, రిసీవర్ సిగ్నేచర్. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్ ఆఫ్ ది అకౌంట్ మనము ఏ ఖాతాకు సంబంధించి అయితే ఆ ఖాతాకు సంబంధించి రాసుకుంటాం. ఆ తర్వాత నేమ్, ఇక్కడ రిసీవర్ సిగ్నేచర్ ఎవరైతుందో ఇక్కడ పేరు అదే ఉండాలి. అయితే ఖర్చు మేము చేయట్లేదు కదండి, ఎవరైనా ఖర్చు చేయలేండి, కానీ ఎవరి ద్వారా ఖర్చు జరిగిందో వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టాలి, వాళ్ళ పేరే అక్కడ ఉండాలి. అక్కడ పేరు ఒకరిది, ఇక్కడ రిసీవర్ సిగ్నేచర్ ఒకరిది ఉండకూడదు. ఆడిట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ విద్యాపీఠంలో భవన నిర్మాణ ఖర్చులు వస్తాయి కదా, మనం స్కూటీని పడినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు, అసలు పేమెంట్ చేయాల్సిన పేరుకి రిసీవర్ సిగ్నేచర్ డిఫరెన్స్ రాకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత చెక్కు ఎవరైతే చెక్కు, క్యాష్ అయితే క్యాష్, టువర్డ్స్ అని ఉంది కదా, అక్కడ కారణం సరిగ్గా రాయాలి. ప్రయాణ ఖర్చులు ఉన్నాయి. మనం శారదాధామకు వచ్చాము ఇక్కడికి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ప్రయాణ ఖర్చులు రావడానికి అయిన ఖర్చే పోవడానికి రాస్తున్నారు. అట్లా కాకుండా ప్రధానాచార్య సంతకం పెట్టేటప్పుడు ముఖ్యంగా చూడాలి వివరాలన్నీ అటాచ్మెంట్ సరిగ్గా ఉన్నాయా లేదా. అది భవన నిర్మాణం ఖర్చా, ప్రయాణ ఖర్చులా, లేకపోతే ఇంకేదైనా వస్తువు కొనుగోలు చేశారా, ఏముంది దానికి బిల్లు తప్పనిసరిగా అటాచ్ చేసి కారణం సరిగ్గా రాసుకోవాలి. అయితే ప్రధానాచార్య సంతకం తర్వాతనే క్యాష్ బుక్లో రాసుకోవాలి. ఇది జరుగుతుందా చెప్పండి ఒకసారి. మిగతా చూడ ముందు కార్యాలయ ప్రముఖాన్ని రాసేసిన తర్వాత ప్రధానాచార్య సంతకము, కార్యదర్శుల సంతకం లేకుండా కూడా క్యాష్ బుక్లో రాసేస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాలి మీరు. మీ సంతకం లేకుండా, ప్రధానాచార్య సంతకం లేకుండా క్యాష్ బుక్లో ఎంటర్ చేయకూడదు కార్యాలయ ప్రముఖ. సరే, మీ ఆప్షన్స్లో ఖర్చు అయిందనుకోండి, మీ ఫోన్లో చెప్పారు, మీ దృష్టిలో ఉండాలి. నగదు పుస్తకంలో ఖర్చు రాశారు అంటే తప్పనిసరిగా మీ దృష్టిలో ఉండేటట్టు చూసుకోవాలి. అటాచ్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నీ చూసిన తర్వాతనే ఇక మీరు సంతకం పెట్టాలి. మీరు ఓచర్ పైన సంతకం పెట్టారు అని అంటే ఆ ఖర్చు జరిగినట్టుగానే లెక్క. మిమ్మల్ని విశ్వాసంలో తీసుకొని మీకు కావాల్సి సంతకం చేస్తాం. ఈ మధ్యకాలంలో కొన్ని ఓచర్స్ ఎట్లుంటున్నాయంటే బిల్స్ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు, కేవలం ఇక ఫలానానికి ఖర్చు అని రాసే సంతకాలు పెడుతున్నారు. సో ఇట్లా కాకుండా చూసుకోండి. ఓచర్ అయిపోయిందండి. 6th 7th ఇక విద్యార్థుల దైనందిన మీరు పొద్దున్న చూసేస్తారు. అట్లా సంఖ్యా వివరాలు, అసలు ఉండాల్సిన సంఖ్య ఎంత, వచ్చిన సంఖ్య ఎంత, ఎంత పర్సెంటేజ్ సంఖ్య వచ్చింది, అసలు ఈ సంఖ్యా వివరాలు రోజు నమోదు చేసుకోవడం వల్ల లాభం మీకు ఒక్కరు చెప్పండి. ఎవరైనా ప్రధానాచార్య ఎందుకు రాయాలి? ఉన్నదే కదా రోజు రాసుకోవడం ఎందుకు? దైనందిని ఎందుకు ఎంటర్ చేయాలి రోజు? ఎవరైనా ఒకరు చెప్పండి. ఒక్కరు చెప్పండి, లేచి చెప్పు. ఫాలో అప్ చేసే అవకాశం. ఇంకా రెగ్యులర్ ఆబ్సెంటీస్ దృష్టికి రావడం ఒకటైతే, ఏ తరగతిలో కంటిన్యూస్గా ఆబ్సెంటేజ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటున్నది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రధానాచార్య. అది నోట్ చేసుకోవాలి డైరీలో. ఏ తరగతిలో ఈరోజు ఎక్కువ పర్సెంటేజ్లో అనుపస్థితి ఉంది
అని నోట్ చేసుకోగలిగితే ఈ దైనందిని నిర్వహించినందుకు ఉపయోగం ఉంటుంది. ఆ తరగతి ఆచార్యులతో మాట్లాడగలగాలి మీరు. ఇది జరుగుతుందా? జరగాలి. జరగాలి. జరిగితేనే ఒక విద్యార్థుల దైనందిని సంఖ్య బుక్ అంటారు కదా, ఏదో కార్యాలయం రాసి పెడతాడు, ఆ కర్మచారి తిరుగుతుంది, తిరిగి వచ్చి తీసుకొచ్చి కార్యాలయం చెప్తే ఆమె టోటల్ చేస్తే తీసుకెళ్ళి ప్రధానాచార్య చెప్తే ఆమె సంతకం పెట్టి పక్కన అయిపోయింది. అది గానికెందుకు తిరిగినట్టు అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రధానాచార్య చేయవలసింది ఏంటంటే కొంచెం నోట్ చేసుకోవాలి. డైరీ నోట్ చేసుకుంటే దానికి ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర ప్రత్యుత్తరాలు. ఇది చాలా ఇంపార్టెంట్. మీ పాఠశాల మెయిల్ ఐడి ప్రాంతం నుండి కానీ విభాగం నుండి కానీ ఈ మధ్యన గవర్నమెంట్ నుంచి కానీ మెయిల్స్ అనేవి వచ్చేది. పోస్ట్ అయితే బంద్ అయిపోయింది. విద్యాపీఠం నుంచి కూడా పోస్ట్ సుమారుగా ఆగిపోయింది కదా. సో ఈమెయిల్ రోజు చూస్తాం మేము, మా పాఠశాల ఈమెయిల్. అట్లా ఎవరెవరు నాకు చెప్పండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం విధుల్లో లేకపోవచ్చు కొంతమంది ప్రధానాచార్యులు, కనీసం మేము చూస్తున్నాం. మేము అవసరమైంది చూస్తామండి, మాకు అవసరం ఉంటే ఏదైనా చూస్తాం. మీకు మిగిలిన విషయాలు మేము చూడం, మాకు అవసరం లేదు. అది అట్లా కూడా ఉంటాయి కదా కొన్ని సూచన పత్రాలు. సో ఈమెయిల్ కంపల్సరీ చూడాలి. రాగానే ఒకసారి స్కూల్ ఈమెయిల్ ఐడి చూసి ఓపెన్ చేసి అసలు మెయిల్స్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు మేము కూడా విద్యాపీఠ కార్యాలయం వెళ్ళగానే ప్రార్థన లాగానే వెంటనే మెయిల్ చూస్తాం. ఒకసారి ఏమైనా అర్జెంట్ ఉన్నాయా, ఏదైనా రిప్లైస్ వచ్చినాయా, మనం గతంలో నిన్న ఏదైనా మెయిల్ రాసి ఉంటాం ఎవరికైనా, ఏదైనా రిప్లైస్ ఉన్నాయా, మళ్ళీ మనం ఆన్సర్ చేయాలన్నా ఇమీడియట్గా. ప్రథమంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రధానాచార్యులు కార్యాలయపురం అంటే మీరు చేయాలంటే నేను ప్రతిదీ మీరు చేయాలని కాదు, చేయించాలి. కార్యాలయపురంతో రాగానే మెయిల్ చూసామా, దానికైనా ఆన్సర్ చేయాల్సి ఉందా ఇమీడియట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటే కూర్చోబెట్టి చేయాలి. అక్కడే సూచన పత్రం ఉంది, డౌన్లోడ్ చేయాలి. వెంటనే డౌన్లోడ్ చేసి దాని విషయాలు ఏమున్నాయో అందరు ఆచార్య సమావేశంలో చదివించవలసిందేనా, లేకపోతే మీరే ఏదైనా నోట్ రాసుకోవాల్సిందా, ఇన్వర్ట్ చేయించడం. ఇది ఈమెయిల్కి సంబంధించి. తర్వాత ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి కూడా రికార్డ్స్లో సంతకం చేయడం. ఇప్పుడు చెప్పండి ఎంత టైం పడుతుంది వీటికి? చెప్పడానికి అయితే 10 నిమిషాలు పెట్టింది, నాకు చూడడానికి ఎంతసేపు పెడుతుంది? మీరు చెప్పండి, మీ అనుభవంతో చెప్పండి, ఎంత టైం పడుతుంది అది చూడడానికి? 40 నిమిషాలు. మీది ఎంత సంఖ్య? 39. 39 సంఖ్యకి 40 నిమిషాలు పడుతుంది. ఇంకా చెప్పండి, బడంపేట చెప్పండి. మీరు ఏమైనా చూస్తున్నారా? అది ఎంత టైం సుమారుగా? అంటే మీరు రాయించరు, రాసినటువంటి చూడడానికి ఎంత సమయం? ఇప్పుడు అన్నీ ఒకేసారి చూడరు. డే బుక్ ఉంది, దైనందిని ఉంది, పొద్దున రాగానే చూసేస్తారు కదా. అది ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎంత సమయం పడుతుంది చెప్పండి? 10 నిమిషాలు. ఇంకా రైట్ సంజీవ్ చెప్పు సార్. 10 నుంచి 15 నిమిషాలు. సో ప్రయత్నం చేయండి, చూద్దాం. ఇప్పుడు ఈ అంశాలు మీకు మీ గ్రూప్లో ఉందా? గ్రూప్ చేశారా? వాట్సాప్ గ్రూప్ ఇది ప్రధానాచార్య చేయలేదా? విద్యాపీఠం గ్రూప్లో ఏమో ఇది ఠీకే, చూద్దాం ఎట్లా పంపిస్తామని. గ్రూప్ చేయాల్సి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఠీక్. సో ఈ ఫోల్డర్ చూడండి. నెక్స్ట్ తర్వాత ప్రధానంగా మనకి ఫండ్ అంతా వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? మెయింటెనెన్స్ ఫండ్ అంతా సమితిలో వేసేస్తున్నాము. తర్వాత సమితి పాఠశాల విద్యాపీఠానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. ఎక్కడైతే సమితులు లేవో అక్కడ విద్యాపీఠం ఉంటుంది, విద్యాపీఠం ఉన్న చోట సమితి ఉండదు. అర్థమైందా? కాలేదు. ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ కానీ సమితులు ఉన్న పాఠశాల ఏంటి ఒకసారి చేద్దాం. మా దగ్గర సమితి లేదు. అట్లాంటివి ఉన్నారా? లేదు. అన్ని చోట్ల సమితులు ఉన్నాయి, మీ తప్ప. మీకు కూడా ఉంది కదా సమితి. సరే. సో ప్రధానమైనటువంటి ఆదాయం అంతా మనకు సమితిలోనే వస్తుంది. ప్రతి నెల మనం సమితి పాఠశాల అంటే శిశు మందిరానికి కొంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాము.
తర్వాత విద్యాపీఠానికి కొంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కొన్ని చోట్ల విద్యాపీఠం అకౌంట్ విద్యాపీఠం క్యాష్ బుక్ లేదు. ఎందుకు? అక్కడ ఎవరైతే గతంలో ఉన్న ఆచార్యులు పర్మనెంట్ ఆచార్యులు లేరో అక్కడ ఈ క్యాష్ బుక్ ఉండదు, కేవలం ఆ రెండే ఉంటాయి. ఎవ్రీ మంత్ వచ్చిన రోజు వచ్చినటువంటి కలెక్షన్ అంతా మెయింటెనెన్స్ ఫండ్ అంతా సమితి బ్యాంకులో వేస్తాం. మీరు అంచనాల పట్టిక తయారు చేస్తున్నారు కదా, అంచనాల ప్రకారం ఒక చెక్కు సమితి నుంచి శిశు మందిరానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ ఖర్చులు ఉపయోగించుకుంటున్నారు. జరుగుతున్నది అదే కదా. కానీ సమితి నుంచి నేరుగా ఖర్చులకు వాడుతున్నాము. అట్లా కూడా ఉన్నాయి కదా, కొన్ని వాడుతున్నారు. ఎక్కడైనా చెప్పండి, ఏం పర్వాలేదు, ఏం వాడలేదా? వాడతారు. ఎందుకు వాడాలి? ఎందుకు లేదు? ప్రబంధకారుని లేదా మీ దగ్గర? ఓపెన్ చేయాలి. ఇంకా నేరుగా నిర్వహణ సాయనిధి ఏ రోజు ఆ రోజు వచ్చినట్టు ఖర్చు చేయకూడదు. బ్యాంకులో తప్పనిసరిగా సమితి అకౌంట్లో వేసిన తర్వాతనే దాన్ని మనం ఒక చెక్కు రూపంలో శిశు మందిరానికి ట్రాన్స్ఫర్ చేసి మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేరుగా నగదు ఉపయోగించొద్దు. దాని కొరకే మనం ఏంటంటే ఎవ్రీ మంత్ ఎస్టిమేషన్స్ కరెక్ట్గా తయారు చేసుకోవాలి. రాబో మాసానికి అంచనాలు ఏమేమి అవసరం అవుతాయనే ప్రొఫార్మ్ ఏదైతుందో, శాలరీస్ ఎంత, కరెంట్ బిల్ ఎంత, టెలిఫోన్ బిల్స్ ఏమున్నాయి, మనకు రెగ్యులర్గా ఉండే వాటర్ బిల్ ఏంటి, రెగ్యులర్గా ఉండేటువంటి ఎక్స్పెండిచర్ ఏంటి అనేది కరెక్ట్గా క్యాల్కులేషన్ చేసుకొని అంత మొత్తానికే సమితి నుంచి డబ్బు తీసుకోవాలి. సమితి చెక్ బుక్ మన దగ్గర ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు చెక్కులు రాసుకోకూడదు. ఆ ఏదైతే ఎస్టిమేషన్ జిల్లా కార్యదర్శి గారు అనుమతిస్తారో దాని ప్రకారం మాత్రమే ఒక చెక్కు శిశు మందిరానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఎక్కడైతే శాశ్వతాచార్యులు ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా విద్యాపీఠానికి ఒక చెక్ వస్తుంది, వాళ్ళ శాలరీస్ వేసేస్తాం, జమా ఖర్చులు రాసుకుంటాం. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సమితి దాంట్లో నగదు నిల్వలు ఉండకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదొక విషయము. ఇక్కడ ఈ 3 అకౌంట్లు ఉన్నాయి కదా, ఇది కూడా కొద్దిగా మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకి 3 అకౌంట్లలో చాలా చోట్ల బ్యాంకులలో కూడా కన్ఫ్యూజ్ ఏమవుతున్నారంటే, ఒకటి సమితి, శిశు మందిరు, విద్యాపీఠం 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి మన బ్యాంకులో కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమితి అకౌంట్ ఎనీ 2 of 3 అన్నారు అక్కడ. సో సమితి అకౌంట్ను సరస్వతి శిశు మందిరం సమితి, ఏ ఊరైతే ఆ ఊరు పేరు ఉంటుంది, బడంపేట సమితి లేకపోతే ఇంకో నారాయణఖేడ్ సమితి ఏదో ఉంటుంది. ఆ అకౌంట్కి సంబంధించి ఆ ముగ్గుట్లో ఎవరిద్దరైనా అకౌంట్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ చెక్ బుక్ కూడా మన దగ్గరనే ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి రికార్డు, చెక్ బుక్ ఇష్యూ రిజిస్టరు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం కదా. ఎందుకు ఏ చెక్కును ఎందుకు డ్రా చేస్తున్నాము ఏంటి అనేటువంటిది రాసి వాళ్ళతో చేయించుకున్నాం. తర్వాత శిశు మందిర అకౌంట్ ప్రధానాచార్య కంపల్సరీ, సెక్రటరీ ట్రెజరర్లో జాయింట్ అకౌంట్. ఇది శిశు మందిర అకౌంట్కి కండిషన్. అంటే ప్రధానాచార్య కంపల్సరీ, సెక్రటరీ ట్రెజరర్లో ఎవరైనా ఒకరు చేస్తే అప్పుడు చెక్ పాస్ అవుతుంది. ఇది అమలు అవుతుంది అన్ని చోట్ల. బైనాస్లో ఇది ఉంది మాట. దీని ప్రకారం అవును, ప్రెసిడెంట్ కంపల్సరీ ఉంటుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ ట్రెజరర్, ప్రెసిడెంట్ కంపల్సరీ ఉన్న దాంట్లో. తర్వాత లేకపోయినా తప్పదు, అది బైలాస్లో అట్లా ఉంది కదా. తర్వాత థర్డ్ ఆప్షన్ ఏంటి? విద్యాపీఠం అకౌంట్. ఈ విద్యాపీఠం అకౌంట్లో ఏంటంటే ప్రాంతం లెవెల్లో, జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అధికారులు దీన్ని అకౌంట్లో ఆపరేట్ చేస్తారు. ప్రాంతంలో ఎవరెవరు? ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లో ఒకరు, జిల్లా లెవెల్లో ప్రెసిడెంట్, సెక్రటరీలో ఒకరు. అంటే ఆ ముగ్గుట్లో ఒకరు, ఈ ఇద్దరిలో ఒకరు, 2 సంతకాలతో ఈ విద్యాపీఠం అకౌంట్ ఆపరేట్ అవుతాయి. అయితే బ్యాంకులో మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ అకౌంట్కి ప్యాన్ నంబరు ఎవరు తీయాలి? సమితిది ఇవ్వాలి. ఇప్పుడు ఈ శిశు మందిర్ అకౌంట్ చాలా చోట్ల ఏమండి, శిశు మందిర్ అకౌంట్ పాత అకౌంట్నే మనం సమితికి ఇచ్చాం. కాబట్టి చాలా చోట్ల విద్యాపీఠం ప్యాన్ నంబర్ ఉంది, కాబట్టి అది మార్పు చేయించి సమితి ప్యాన్ నంబర్ ఇవ్వాలి. వాస్తవంగా నెంబర్ 1, నెంబర్ 2 ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో
అవి రెండు కూడా సమితివే. మనం ఆడిట్ అయిన తర్వాత ఏం చేస్తాము, రెండు జమా ఖర్చులు ఒక దగ్గర కలిపి కన్సాలిడేట్ చేసి మనం సిఏకి ఇస్తాము. ఈ విద్యాపీఠం అనే సంస్థ వేరు, టెక్నికల్గా అకౌంట్స్లో సమితి అనేటువంటి సంస్థ వేరు. అక్కడ సరస్వతి శిశు మందిరము సిరిసిల్ల సమితి. ఆ సమితి నెల నెల అంచనాలు అడిగింది. రన్ బై ప్రబంధకారిని అంటున్నాం కాబట్టి రన్ బై ప్రబంధకారి చేత వచ్చినటువంటి ఖర్చులు మళ్ళీ సమితి కార్యదర్శి ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి ఆ రెండింటిని సిఏ ఆడిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తాం మనము. సో ఇప్పుడు ఏంటి, నంబర్ 1 నంబర్ 2 ఒకటి, నంబర్ 3 విద్యాపీఠం మాత్రము సపరేట్ రిజిస్ట్రేషన్, సపరేట్ బైలాస్, ఇదంతా కూడా బ్యాంకు వాడికి దృష్ట్యా విడిగా ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే విద్యాపీఠం ప్యాన్ నెంబర్ దాంట్లో, ఆ ప్యాన్ నెంబర్ దీంట్లో ఎంట్రీ చేయడానికి వెళ్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి ఏమర్థం కాక ఏదేదో అడుగుతున్నారు. కాబట్టి ప్రధానాచార్యులకు క్లారిటీ ఉండాలి. ఏమండి, ఆ బ్యాంక్ మేనేజర్కి అర్థం చేయించాలి. వాడికి ఏం తెలుస్తుంది, మీరు ప్రధానాచార్య, మీరు శిశు మందిరం ఏదైనా ఒకసారి విద్యాపీఠం స్కూల్ అంటారు, ఒకసారి సమితి అంటారు, ఒకసారి శిశు మందిరం అంటారు అని కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చిలు వేస్తున్నది. వాళ్ళకి అసలు ఏ అకౌంట్లో ఏది ఎంటర్ చేయాలో అర్థం కాక నమస్కారం చేసి మీరు మళ్ళీ కనపడద్దని చెప్తున్నారు. ఎందుకు వాస్తవం అనేది కారణం ఏంటంటే క్లారిటీ మనకే లేదు. మీరు ఏం వేసుకునే అంతే విద్యాపీఠమా, శిశు మందిరం, సమితి, ఏది విద్యాపీఠము, ఏది సమితి, ఏది శిశు మందిరము, టెక్నికల్గా మనకు పూర్తి అవగాహన ఉండాలి. వాళ్ళకి చెప్పాలి, ఏమండి ఇగో సమితి శిశు మందిరము, ఇగో రన్ బై ప్రబంధకారిని కాబట్టి సమితి అకౌంట్, బ్యాంక్ అకౌంట్, శిశు మందిర అకౌంట్, ప్యాన్ నంబర్ సమితిదే ఇస్తాము. ఇగో ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది, దిస్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఫర్ శిశు మందిర్ కోరుట్లా. ఇక ఈ రిజిస్ట్రేషన్ నంబరు, ఈ బైలాసు, ఇక ఈ సమితి ప్యాన్ కార్డు, ఇక వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి సమితి స్పెసిమెన్స్, శిశు మందిర్ అయితే ఈ ముగ్గురు సంబంధించిన స్పెసిమెన్స్ క్లారిటీగా వాళ్ళకి చెప్పినాం అనుకోండి. ఇంకోటి కూడా చెప్పాలి, రిజిస్టర్ బాడీస్, సమితి సపరేట్ రిజిస్టర్ బాడీ, సరస్వతి విద్యాపీఠం సపరేట్ రిజిస్టర్ బాడీ. ఈ రెండు విడివిడిగా చెప్పాలా. దీని ప్యాన్ నెంబరు, దీని బైలాసు, దీని రిజిస్ట్రేషను అంతా విడిగా ఇవ్వాలి విద్యాపీఠంది. ఎందుకు, దీనికి 12A ఉంది, 80G ఉంది. 80G మీన్స్ 10AC, 80G ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, FCRA అకౌంట్, FCRA ఫండ్స్ వస్తాయి విద్యాపీఠానికి. ముందు భవిష్యత్తులో సమితిలో కూడా వస్తున్నాయి, అన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. సో విద్యాపీఠం ద్వారా వసూలు చేసేటటువంటి డబ్బులకు మొత్తం కూడా 80G ఉంది కాబట్టి ఆ డబ్బులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా మనము విద్యాపీఠంలోనే జమ చేస్తాము. ఇది దృష్టిలో పెట్టుకోండి. సమితి నుంచి చెక్కు ప్రబంధకాన్ని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి వితిన్ 5 days ప్రబంధకాన్ని అకౌంట్ని మనం విత్డ్రా చేసుకోవడంలో బ్యాంకులు ప్రతి నెల 1,00,000 జరుగుతున్నాం. మాకు చాలా రేస్ అవుతుంది, ఆ టైం కూడా చాలా అవుతుంది. ఒక సంబంధం నుంచి ఇంకో సంబంధం వాళ్ళు ఏమన్నారంటే సిఫ్ నెంబర్ ఈ 2 అకౌంట్లకి ఒకే పాన్ కార్డు ఇచ్చినప్పుడు ఒక పాన్ కార్డుకి సిఫ్ నెంబర్ ఒకేలా ఇవ్వాల్సి వస్తుంది. ఈ రెండుతో ఒక అకౌంట్ మ్యాండేటరీగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి అని 4-5 సార్లు మాకు చెప్పారు. ఎంప్లాయీస్ మాట్లాడారు కూడా ఎంప్లాయీస్ చెప్తూ ఉన్నారు. స్కూల్ వాళ్ళకి ప్రేమకు చెప్పాము అప్పటికి, మీకు ఇద్దరికి సిగ్నేచర్ పవర్ డిఫరెంట్ ఉందండి, మీకు అడిగినప్పుడల్లా వాళ్ళకు కేవైసీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు డబుల్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏంటంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే మన బైలా చూపించాలి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్లో సమితి వాళ్ళు కూడా మనం, అది ప్రాబ్లం. డే టు డే ట్రాన్సాక్షన్స్లో సమితి ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రబంధకారిని, రన్ బై ప్రబంధకారిని అనేది బైలాస్లో ఉంది కాబట్టి ప్రబంధకారిని వాళ్ళే మా జీతాలు ఇస్తారు, ప్రబంధకారినే కరెంట్ బిల్ కలుగుతుంది, ప్రబంధకారినే పాఠశాల నడుపుతుంది. ఈ క్లారిటీ వాళ్ళకి ఇస్తే కనుక ఈ అకౌంట్ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది, అదే అందుకనే చెప్పిన బ్యాంకు వాళ్ళకి ఈ సమితి ప్యాన్ నంబరు, సమితి రిజిస్ట్రేషన్తో 2 అకౌంట్ మనం నిర్వహణ చేస్తున్నాం. అర్థమైందా మీకు? నంబర్ 1, నంబర్ 2 2 కూడా ఒకటే పాన్ కార్డు, ఒకటే రిజిస్ట్రేషన్తో మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరన్నట్టుగా సమితి నుంచి శిశు మందిరంలోకి ట్రాన్స్ఫర్ చేసి శిశు మందిర్ నుంచి ఆచార్య శాలరీస్ ఇస్తున్నాము. అయినా కరెక్ట్ అంతే కదా? ఈ విధంగా కాంప్లెక్సిటీ లేకుండా సింప్లిసిటీ చేసే విధంగా ప్రయత్నం చేసేవారు. ఎక్కడి నుంచి అయితే ఇన్కమ్ సోర్స్ వస్తుందో అక్కడ నుంచి ఎక్స్పెండిచర్ సోర్స్ ఉంటే మనకు మెయింటెనెన్స్ రికార్డ్స్ కూడా
బటన్లో కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం అది పాలసీ మ్యాటర్ కాబట్టి పాలక మండలిలో ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పారని బట్టి శిశుమందిరి ఖాతా ఉండదు, ప్రబంధకారిని ఉండదు, సమితి ద్వారా మాత్రమే పాఠశాల నడవాలి. అప్పుడు అది మీరు చెప్పింది అవుతుంది. అంటే సింగిల్ విండో సిస్టమ్ ఉంది. ఇప్పుడు మన సింగిల్ విండో సిస్టమ్ కాదు, మన డబుల్ డోర్ సిస్టమ్ ఉంది. సమితి కలెక్ట్ చేస్తుంది, ప్రబంధకారికి ఇస్తే ప్రబంధకారిని పాఠశాల నడుపుతుంది. గతంలో ఏముండే విద్యాపీఠం అకౌంట్లో వేసేవాళ్ళము, విద్యాపీఠం శిశుమందిరం నడిపేది, ఇప్పుడు సమితి నడుపుతుంది. సో ఈ సిస్టమ్ ఇట్లా ఉంది. మనం ఇది నేర్చుకోవాలి, చెప్పాలి, అర్థం చేయించాలి. కాదు పోదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము, అప్పుడు ఆలోచిస్తాము. స్టేట్ లెవెల్లో ఒక శాతం ఒకటే కాకుండా అన్ని చోట్ల సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు ప్రబంధకారిగా సమితి అనేది అప్పుడు ఫైనల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకటే క్యాష్ బుక్ ఉంటుంది, ఒకటే బ్యాంక్ బుక్ ఉంటుంది, ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది. ఆ విధంగా కూడా ఈజీ అవుతుంది అసలు. అయితే లాస్ట్ మూమెంట్లో నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చాను, మా దగ్గరికి వచ్చినప్పుడు 2-3 క్యాష్ బుక్ మేనేజ్ చేసినప్పుడు ఆడిటర్ గారు చెక్ చేశారు. లేదంటే మీరు ఆన్లైన్లో ద్వారా చేయడం వల్ల చాలా తొందరగా అవుతుంది అనేసి చెప్పారు. అదే చెప్పేసి మేము ఆన్లైన్లో అది లేక చేయలేదు, సమయం లేదు మళ్ళీ మాట్లాడదాం. ఈ ఆన్లైన్ ఎంట్రీ చేసేటప్పుడు కూడా మేము కాదు చేసేవాళ్ళం కూడా కొన్ని ఎక్స్పెండిచర్స్ని, ఇన్కమ్స్ని ఈ అకౌంట్ కూర్చొని చెప్తాను. ఇప్పుడు సమస్యలు మనం ప్రత్యేకంగా ఉంటే మాట్లాడదాం, కానీ విధానం మాత్రమే మనం తెలుసుకున్నాము. అంటే సిస్టమ్ను కరెక్ట్ సిస్టమ్ ఏంటంటే మనం తెలుసుకున్నాం. మనం ఇట్లా చేసాము, 3 ఎంట్రీ చేసాము, ఇదంతా సమస్య అయింది, ఓకే. అది ఎక్కడ ఎట్లా చేయాలో చేయకపోయిన కారణంగా అనేక సమస్యలు వస్తాయి. సిస్టమ్ మనం అయితే తెలుసుకుంటే పర్ఫెక్ట్గా సమస్య రాకుండా ఉంటుంది. సరే, రాంగ్ ఎంట్రీ చేసామంటే ఇప్పుడు ఇందాక మనము ప్రతిరోజు పరిశీలించవలసి ఉన్నాయి కదా. ఇవాళ ఒక 2 రసీదులు వచ్చాయి, కరెక్ట్ ఎంట్రీ అయినా లేదా, బ్యాంక్ సరిగ్గా పోయిందా లేదా, 2 ఓచర్లు వచ్చాయి, 2 కరెక్ట్ ఎంట్రీ అయినా లేదా ఖాతాలకు, మీరు అదే రోజు చూశారనుకోండి, ఆడిట్ వచ్చిన ప్రాబ్లం ఉండదు. అసలు ఇంటర్నల్ ఆడిట్ ఉండదు. సమితి మీరే చూడాలి, మీరు సీఏతో చేయించుకోవాలి, అవసరం లేదు. రాను మెల్లమెల్లగా సిస్టంలోకి వెళ్ళిపోతాం, ఆ సిస్టంలోకి వెళ్ళిపోవాలి మనం. అంటే మనం ప్రధానాచార్య, కార్యదర్శి, సమితి కార్యదర్శి, ప్రధానాచార్యనే దాన్ని లోకల్గా ఏ రోజు ద్వారా చూసుకుంటే, ఇప్పుడు ఒక ఖాతాకు బదులు ఒక ఖాతాకి ఎంట్రీ చేస్తారు ఒక ఆయన, ఇంకోటి ఏం చేస్తున్నారు, ఎక్స్పెండిచర్ వల్ల ఇన్కమ్ ఎంట్రీ చేస్తున్నారు, ఇన్కమ్ బదులు ఎక్స్పెండిచర్ ఎంట్రీ చేస్తున్నారు. ఎందుకు? 3 నెలల తర్వాత ఒక్కసారి చూడడం చాలా కష్టం. ఆన్లైన్లో కూడా పుస్తకంలో రాసిన తప్పును సర్దుకోవడానికి తొందరగా అర్థమవుతుంది, కానీ ఆన్లైన్లో చేసింది, ఆన్లైన్లో ఖాతాలన్నీ సరి చేయాలంటే చాలా కష్టమవుతుంది. ప్రతిదీ ఎడిట్ ఆప్షన్ ఇదివరకు పెట్టలేదు మనం. ఎందుకు పెట్టలేదు? అన్ని సరిగ్గానే చేయాలని. తర్వాత అన్ని ఎప్పుడైతే తప్పు చేయడం స్టార్ట్ చేసిరో దాంట్లో ఎడిట్ ఆప్షన్ పెట్టాం. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ పెట్టాం కదా అని చెప్పి ఎలా ఉంది కదా ఏదో కొట్టేస్తున్నాం. కాబట్టి అందుకనే మీరు ఏ రోజు కాదు ఆ ఫస్ట్ పేజీని నిద్రలోంచి లేచి అడిగినా ప్రతిరోజు ఏం చూడాలి అనేది మీకు గుర్తున్నారు. ఇది చేస్తే ఈ సమస్యలు రావాలి. ఇది చూసుకోండి. ఇది అర్థమైంది. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆపరేషన్స్, కేవైసీ అడిగినప్పుడు వీళ్ళకి సంబంధించిన కేవైసీలు ఇవ్వాలి. ఒకసారి మనం రికార్డ్స్, ఫైల్స్ ఏమిటి అనేటువంటి చూద్దాం. తర్వాత ఇంకోటి, మీరు అందరూ బడ్జెట్ వేసుకొని వచ్చారు, అది ఒక అంశం చూసేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మొన్న సీతారాములు గారు చెప్పారు, కార్యదర్శి గారు, బడ్జెట్ వేసుకోవాలి. బడ్జెట్ వేసుకునే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, సింపుల్గా చెప్తాను నేను. ముందు మనం లాస్ట్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం మనం జమ ఏంటి, ఖర్చులు ఏంటి అనేది చూసుకోవాలి. ఒకసారి మన పాఠశాల సంఖ్య ఉంటే ఎంత ఉంది లాస్ట్ ఇయర్, అసలు నిర్వహణ సాయం మనకి ఎంత శాతం వసూలైంది అది చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఈ సంవత్సరం అక్కడ మన కాలమ్స్ కూడా, ఇన్కమ్ కాలమ్స్లో హెడ్ ఆఫ్ అకౌంట్, యాక్చువల్స్, ఎస్టిమేట్స్ అని ఉంది కదా. ఆ యాక్చువల్స్ అనేటువంటి దేని ఆడిట్ ఫిగర్స్ అంటే 23-24 ఆడిట్ ప్రకారము మనకి ఎంత మెయింటెనెన్స్ ఫండ్ వచ్చింది, ఎంత బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఎంత ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఎంత వచ్చింది, ఇన్కమ్ ఫ్రమ్ బుక్స్ అంటే స్టేషనరీలో అమ్ముతున్నాం మనం, దాంట్లో ఎంత మనకు వస్తుంది లాభము, అట్లాగే అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, కొంతమంది సభ్యత్వం చింతల మీద వసూలు చేస్తున్నాము, అట్లాగే అదర్ డొనేషన్స్ కూడా వస్తున్నాయి, ఎగ్జామినేషన్ ద్వారా కూడా కొంత వస్తుంది, మనకి సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఇదంతా మనకి అదర్ దాన్ మెయింటెనెన్స్ ఫండ్ మనకు ఉండేటటువంటి సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్. సో ఎక్స్పెండిచర్ సోర్సెస్ ఏమున్నాయి మనకి చూడండి ఒకసారి.
చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఎగ్జామినేషన్స్, టీచర్స్, డిప్యూటేషన్ టీచర్ శాలరీస్, రెంట్, స్టేషనరీ అందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు రెంట్ ఉంది, రెంటెడ్ ఉన్న వాళ్ళకి రెంట్ ఉంటుంది, రెంట్ లేని వాళ్ళకి రెంట్ ఉండదు కదా. సో యాక్చువల్గా ఎందుకు చూసుకోవాలంటే మనం లాస్ట్ ఇయర్ మనకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని మనం చూసుకోవాలి. రెండవది మెయింటెనెన్స్ ఫండ్ జమ కూడా ఎంత శాతం వసూలైంది అనేది మీకు ఆడిట్ రిపోర్ట్లు వస్తుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఫండ్ 100% లక్ష్యం పెట్టుకోవాలి. మన కార్యదర్శి అయితే 80%, 70%, మన మినిమం 95% కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకు 70 స్కూల్స్, అంటే అప్పుడు 330 ఉండేటివి, 75 స్కూల్స్ 100% వసూలయ్యేది నిర్వహణ సాయం. ఇక్కడ భాగ్యనగర్లో కూడా కొన్ని స్కూల్స్, తర్వాత అటు అనంతపురంలో, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 3-4 స్కూల్ ఉండేటివి, ఇందూరు జిల్లాలో ఆర్మూర్ స్కూల్ ఉండేది. ఆర్మూర్ వాళ్ళు ఎవరైనా వచ్చారు? ఇప్పుడు మీరు వచ్చారు. ఆర్మూర్ పాఠశాల 100% శుల్కాలు, వరుస ఒక 10 సంవత్సరాలు 100% శుల్కాలు వచ్చినాయి. రికార్డెడ్, ఇది రికార్డు చూసుకోవచ్చు. ఎలా సాధ్యమైంది? ఆచార్యులు, తరగతి ఆచార్యులు బాగా పట్టుబడతారు, ఏ రోజు ఆ రోజు చూసుకుంటారు, ఎప్పటికప్పుడు చూసుకుంటారు. ఇప్పుడు కూడా 98-99%, ఇప్పుడు ఇక్కడ శారదానామంలో 1400 సంఖ్య 99% వసూలు అవుతాయి. ఎవరు వసూలు చేస్తున్నారు? ప్రధానాచార్య కాదు, ఆచార్యులు, తరగతి ఆచార్యులు. ఎప్పటికప్పుడు వాళ్ళకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు ఎడు ఫ్రేమ్స్ని, వాళ్ళే బాధ్యులు. ఎవరు బకాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటము, వాళ్ళతో డేట్ తీసుకోవడం, వాళ్ళ డేట్ నోట్ చేసుకోవడము, మళ్ళీ డేట్ కాగానే మళ్ళీ ఫోన్ చేయడము, లేకపోతే వెళ్ళి కలవడము, నిరంతరం ఫాలో. దాని కారణంగా ఇది ఏ పాఠశాల అయితే 99%, 100%, 97% వసూలు అయితాయో మినిమం 20% మనకి మిగులుతాయి డబ్బులు తప్పనిసరిగా. ఎందుకంటే మనకు మన శాలరీస్కి 60-70% ఖర్చుల కంటే ఎక్కువ ఉండదు ఏ పాఠశాల కూడా. ఈవెన్ దో సిసాజు మన ఇంటర్నేషనల్ పాఠశాల ఉంది ఇక్కడ, 9-10 కోట్లు ఆదాయం ఉన్నా ఖర్చు అంత శాలరీస్ ఇచ్చినా 5-6 కోట్ల కంటే ఎక్కువ ఉండదు ఖర్చు. సో అందుకని 100% వసూలు. ఎంత వసూలైంది? 90% వసూలు చేశారు వీళ్ళు దాదాపు. భాగ్యనగర్లో చాలా పాఠశాలలో వసూలైనాయి. మిగతా జిల్లాలో కూడా కొన్ని పాఠశాలలు 90%. కల్వకుర్తి ఉంది, కల్వకుర్తిలో లాస్ట్ ఇయర్ 98% వసూలైంది, 850 సంఖ్య వాళ్ళది. వనపర్తి, నారాయణపేట పాఠశాల ఉంది, వాళ్ళు కూడా బాగానే వసూలు చేస్తారు. కొన్ని పాఠశాలలు ఉన్నారు, పట్టుబడుతున్నారు. అట్లా అది ఆదాయము మనకు మిగిలే అవకాశం ఉంటుంది. మిగిలి ఉంటే ఎప్పుడు మిగులుతుంది అంటే 95% పైన వసూలు చేస్తేనే మనకు మిగులు కనపడుతుంది. కొన్ని చోట్ల నేను చూస్తున్నాను 60%, 70%. ఎందుకంటే అన్ని రిపోర్ట్స్ చూస్తాను కదా, అక్కడ చాలా సమస్య. శాలరీసే సరిగ్గా ఇవ్వరు, ఆదాయం మాత్రం కనపడుతుంది. ఇప్పుడు మీరు వేసిన బడ్జెట్ చూస్తాను నేను, అందరూ చాలా పాఠశాలలు మిగిలి ఉన్నాయి అందులో, కానీ వాస్తవం మిగులు కాదు అది. ఎందుకంటే వసూలు అట్లా చేయట్లేదు, అది వసూలు కావట్లేదు డబ్బులు. అందుకని ఒకవేళ 100% కనుక మనం మెయింటెనెన్స్ ఫండ్ తీసుకుంటే అక్కడ ఏం చేస్తామండి, గతంలో అలవాటు అయిపోయింది 80% కంటే ఎక్కువ రావు. ఇప్పుడు మీరు బడ్జెట్ వేయాలనుకోండి, ఇక్కడ 100% మనం జమ తీసుకున్నప్పటికీ కూడా ఆదాయము ఎప్పుడు కూడా ఆదాయం కార్యదర్శి గారు చెప్పారు ఎంత వసూలైతే అంతే ఆదాయం తీసుకోమని కాదు. నేను దాన్ని ఖండిస్తున్నాను. అంటే వారు చెప్పారు కానీ మీరు అలా వేసుకోరు. ఏమవుతుంది, మనకు రావాల్సింది మనం తక్కువ చేసి చూపించుకుంటే మన దృష్టి దాని మీద ఉండదు. ఇక 80% వస్తే చాలు అనే దృష్టి వచ్చేస్తుంది. కార్యాలయం కూడా అదే దృష్టి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, 100% వేసుకోవాలి. అక్కడ రాని బకాయిలు ఏమైనా ఉన్నట్టయితే ఎంత శాతం అయితే మనకు 5%, 6% మనకు రావో అక్కడ బ్యాడ్ డెబిట్స్ అన్నా కదా. బ్యాడ్ డెబిట్స్ అంటే ఇక రాని బకాయిలు ఏమైనా ఉన్నట్టయితే ఖర్చులలో చూపించుకోవాలి. ఇవాళ 5%, 10%, ఇక మీరు అలవాటు అయిపోయిందండి ఒక 10% మాకు రావు ఫీజులు, మా పాఠశాల 5-6 ఏళ్ళ నుంచి ఇట్లా జరుగుతుంది, ఈ సంవత్సరం మేము గట్టిగా పట్టుబడతాం, మెల్లమెల్లగా ఈ పర్సెంటేజ్ని బ్యాడ్ డెబిట్స్ని తగ్గించుకుంటాం మేము అని ఒక ప్రయత్నం చేస్తాం. 3-4 ఏళ్ళు మీరు కష్టపడారు అనుకోండి, పెరుగుతుంది పర్సెంటేజ్, బ్యాడ్ డెబిట్స్ తగ్గుతాయి. సో అట్లా ఆ ఖర్చులన్నీ వేసుకున్న చివరికి ఏం చేయాలంటే బ్యాడ్ డెబిట్స్ కింద నిర్వహణ సాయాన్ని మనం రాని బకాయిల కింద రాసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా మీ బడ్జెట్ వస్తుంది. అంతేగాని మీరు 100% వేసుకొని మిగులు చూపించారనుకోండి, మధ్యలో డిసెంబర్, జనవరికి వచ్చేసరికి శాలరీస్ రావు. రెండవది ఏంటంటే బడ్జెట్ వేసుకునేటప్పుడు
లాస్ట్ యాక్చువల్స్ కంపల్సరీ చూసుకోవాలి. శాలరీస్ లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి, ఈ సంవత్సరం ఇంక్రిమెంట్స్ ఏ మేరకు ఇంక్రిమెంట్స్ మనం ఇవ్వగలుగుతాం, ఎంత శాతం అసలు వాస్తవంగా బడ్జెట్ ప్రిపరేషన్ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే ప్రబంధకాలను ప్రజెంట్ చేసి దాని ఆధారంగా శాలరీస్ పెంచాలి. ఇప్పుడు విద్యాపీఠం ఆచార్యులు మనం కొంతమంది కొన్ని పాఠశాలలో ఎంత పర్సెంటేజ్ పెట్టగలుగుతున్నాం, మనం ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది, ఎంతమంది బీఈడీ స్కేల్లో ఉన్నారు, ఎంతమంది ప్రైమరీ స్కేల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నత స్కేల్లో ఉన్నారు, అవి చూసుకొని వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఎంత వస్తున్నాయి, 5% పెరుగుతుందా, 2% పెరుగుతుందా, 10% పెరుగుతుందా, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎంత, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం పెంచాలి. ఇది బడ్జెట్. ఒక్కసారి కిందికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అనేది పెట్టాం కదా కింద. ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అనేటువంటి అక్కడ పెట్టాం. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 6,79,000. తర్వాత ఈ సంవత్సరంది 4,99,000. సో ఆదాయంపై వ్యయంపై ఆదాయం అనేటువంటిది మనం స్పష్టంగా ఇక్కడనే చూపించాలి. ఈ పద్ధతిలో మీరు ఈ ప్రొఫార్మాల బడ్జెట్ వేసుకొని కమిటీలో పెట్టుకోవాలి. ఇది కూడా మీకు నేను పీడిఎఫ్ సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ పద్ధతిలో అన్ని ఖాతాలు రావాలి. అది నెక్స్ట్ ఇంకోటి, ఇదేమో మామూలుగా రెవెన్యూ బడ్జెట్ అంటాం. అంటే మనకు రావాల్సిన ఆదాయం ఎంత, మనకు ఉండే ఖర్చులు ఏంటి, మిగుల తగుల. కానీ కొన్ని పాఠశాలలు ఉన్నాయి, బాగా మిగులు ఉంటుంది, డబ్బు బాగా ఉంటుంది, పెద్ద పాఠశాలలు ఉన్నాయి, 1000 సంఖ్య ఉంటుంది, 2,000, కానీ లోటు ఉండదు. కానీ బడ్జెట్ వేసుకోవాలి కదా, ఎలాగో జీతాలు వస్తాయి, అన్ని ఖర్చులు వస్తాయని బడ్జెట్ అవసరమా? అవసరమే. ఎందుకంటే ఇప్పుడు మా ఊరు చెరువులో నేను ఈత కొట్టగలదు, ఎందుకంటే ఎక్కడ బండ ఉంది, ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ పెద్ద తూము ఉంది, ఎక్కడ ఏది ఉందనేది నాకు తెలుసు. కానీ వేరే ఊళ్ళకి పోయి ఈత కొట్టమంటే కుడతామా? ధైర్యం అవుతుందా? కాదు. అట్లాగే పాఠశాల బడ్జెట్ ఆర్థిక పరిస్థితి కూడా అంతే. బడ్జెట్ వేసుకుంటే ఏది ఖర్చు పెట్టాలి, ఏది ఖర్చు పెట్టకూడదో తెలుస్తుంది. అసలు మనం ఆదాయం ఎంత, ఇది ఖర్చు పెట్టగలుగుతామా లేదా? ఆ పద్ధతిలో క్యాపిటల్ బడ్జెట్, అసలు మనము మిగులుంది పాఠశాల, భౌతికంగా మనకు వనరులు ఏమేమి అవసరం ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ అవసరమా, ఇంకేమేమి అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూపించుకోవాలి. లోటు ఉన్నా సరే చూపించుకోవచ్చు. వాస్తవంగా బడ్జెట్ ఇట్లే తయారు చేసుకోవాలి. దీంట్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, దీంట్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖాతాలన్నీ వస్తాయి, కానీ ఇంకా పైకి అది చూడండి, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాబ్స్, తర్వాత పర్చేజ్ ఆఫ్ స్కూల్ బస్సెస్, తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి పాఠశాలకు అవసరం, ల్యాబ్లు అవసరము, కంప్యూటర్లు అవసరము. కానీ మనం ఏం చేస్తున్నాము, మిగులు ఉన్నదండి, మన మిగులుని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇగో మనకి ఈ అవసరాలు ఉన్నాయి, ఇగో ఈ అవసరాలకి ఇంత బడ్జెట్ అవసరం అని చెప్పి చూపించి, ఇక ఇంత మిగులుతుంది, ఇది చేయించినప్పటికి కూడా ఇక ఇంత మిగులుతుంది అనేటువంటిది, ఇది మనం క్యాపిటల్, ఎంత క్యాపిటల్ మనకు జమ చేసుకోవచ్చు, ఎంత క్యాపిటల్ అవసరం ఉంది ఈ సంవత్సరం అనేటువంటి దానికి ఇలాంటి బడ్జెట్ వేసుకోవాలి. ఈ బస్సు అవసరం, ఈ సంవత్సరం పాఠశాలకి డబ్బులు ఉన్నాయి మన దగ్గర, అసలు బస్కి ఎంత అవసరం, మొత్తం టోటల్గా అమౌంట్ బస్సు డబ్బులు మొత్తం డబ్బులు పెట్టుకుంటామా, లేకపోతే వాయిదాలలో తీసుకోగలుగుతామా, అసలు మన బడ్జెట్ పొజిషన్ ఏంటి, ఎంత డబ్బులు కావాలి అనేది కూడా వేసుకొని తీసుకున్నట్టయితే మనకు కొంచెం స్పష్టత ఉంటుంది. రావాల్సిన నిర్వహణ సాయం ఇది, ఇగో శాలరీస్ ఇంత, ఇంత మిగులు, ఇంత లోటు అని వేసారు చాలామంది మీరు. కానీ కొంచెం ఇంత డీటెయిల్ బడ్జెట్, మనం ఆడిట్ రిపోర్ట్ తీసుకుంటే మీకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో అన్ని ఖాతాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎంతెంత ఖర్చు అయిందో సడన్గా మీరు వెళ్ళి రేపు వెళ్ళగానే 1వ తారీఖున ప్రధానాచార్యగా బాధ్యత తీసుకోమంటారు కొంతమందికి. ఏం చేయాలి అప్పుడు? అసలు బడ్జెట్ చూసుకోవాలి కదా, అసలు ఏంటి బడ్జెట్ వేసారా లేదా ఈ సంవత్సరం వెళ్ళి చూసుకోవాలి కదా. కాబట్టి ఖాతా వారీగా అసలు లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయింది ఏంటి చూసుకొని వేసుకోవాలి. ఈ పద్ధతిలో వేసుకోండి. సరే, అదేమో ఒక పద్ధతిలో వేసుకున్నారు. ఈ పద్ధతిలో వేసుకుంటే ఇంకా కొంచెం ప్రబద్ధకారులు మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లోటు ఉంటే ముందే తెలవాలి, ఎంత లోటు ఉందనేది తెలిస్తే ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే డిసెంబర్ జనవరికి శాలరీస్ లేని పరిస్థితి ఉండకుండా జమ చేసే అవకాశం ఉంటుంది
అన్ని డబ్బులు అయిపోతాయి, బ్యాంకులో నిల్వలు అయిపోతాయి, రావాల్సిన నిర్వహణ సహాయం ఉండదు. అప్పుడు ప్రబంధకాన్ని ఏమండి డబ్బులు లేవని అప్పుడు చెప్పారనుకోండి, మీరు జూలై నుంచి చెప్పరండి మాకు మేము ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళం కదా అంటారు. చేసినా చేయకున్నా ఆ మాట అంటారా అంటారా? అందుకని మనం ఏం చేయాలి, జూలైలోనే మన పరిస్థితి చెప్పాలి. ఏంటనేది మనకు తెలియాలి, ప్రబంధకానికి తెలియాలి. తెలిస్తే ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సమయం పూర్తయింది, ఇంకా 10 నిమిషాలు. ఒకసారి అప్పుడు వాస్తవంగా ఒక 20 రోజుల శిక్షణ కోసం చేసినటువంటి సిలబస్ ఇదంతా ప్రధానాచార్యులు కాలాంశాలు ఉండేది. ఇది రోజు ఒక కాలాంశం, అట్లా 15 రోజులు 20 రోజులు చెప్పేవాళ్ళం, 1-2 అంశాల సమయం. గంట సమయంలో ఈ విషయాలన్నీ మీకు చెప్పడం కూడా కష్టమే, మీరు అర్థం చేసుకోవడం కూడా కష్టమే. సరే, పీడిఎఫ్లు ఉన్నాయి, మీరు కాలం మారింది కాబట్టి మీరు అధ్యయనం చేయొచ్చు, అధ్యయనం చేసి మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఒక ఫోల్డర్. రికార్డులలో మెయిన్గా మేము చెప్పాల్సినవి 1-4-5 ఉన్నాయి, చెప్తాను. 36 రికార్డులు అండి పాఠశాల నిర్వహణ చేయాల్సింది. అయితే అన్ని రికార్డులు మేము వెళ్ళగానే ఇదే పని చేసుకుంటూ కూర్చుంటే మనం మిగతా బడి పరిస్థితి ఏం కావాలని డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ ఆల్రెడీ ఇంతకుముందు మీరు నిర్వహణ చేస్తున్నారు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ లిస్టు పట్టుకొని మా దగ్గర ఏమేమి ఉన్నాయో టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమేమి రికార్డు మా దగ్గర ఉన్నాయి, ఇగో ఈ రికార్డు మా దగ్గర లేదు, డాట్ పెట్టుకోవాలి. దీని గురించి మనకు అవగాహన ఉందా, అవగాహన లేకపోతే తెలుసుకోవాలి. సో ప్రధానంగా ఇన్వర్డ్ అవుట్వర్డ్, అంతర్గామి బహిర్గామి అని మన విద్యాపీఠం భాషలో వర్డ్. అంతర్గామి అంటే ఇన్వర్డ్, బహిర్గామి అంటే అవుట్వర్డ్. అది తీసుకుందా చూసామా చేయొచ్చు ఒకసారి. రాస్తున్నాం మేము ఇన్వర్డ్ అవుట్వర్డ్ తప్పనిసరి. ఫోటో వెళ్ళి ఒకరు, ఇంకా ఆదిలాబాద్ 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈమెయిల్స్ చూసినప్పుడు సూచనా పత్రాలు వాట్సాప్లో చూస్తున్నారు, మర్చిపోతున్నారు. ఇక్కడ తప్పనిసరిగా ప్రతి పత్రం కూడా మనం వచ్చిన పత్రాన్ని ఆ ఇన్వర్డ్లో రాసుకోవాలి. ఇన్వర్డ్ చేసిన తర్వాత కార్యాలయ ప్రముఖు ఇన్వర్డ్లో పెట్టి సూచనా పత్రం మీ టేబుల్లో పెట్టమని చెప్పాలి. మీరు ఆ సూచనా పత్రం చదివి సైన్ అయిన తర్వాత అది ఇన్వర్డ్ ఫైల్లో ప్రాంత సూచనా పత్రం అయితే ప్రాంత సూచనా పత్రాలు, విభాగ సూచనా పత్రం అయితే విభాగ సూచనా పత్రాల్లో ఫైల్ చేయాలి. అయితే దాంట్లో కొన్ని విషయాలు ఆచార్యులకు చెప్పవలసినవి ఏమి ఉన్నాయనుకోండి, అప్పుడు ఆచార్య సమావేశంలో ఆ సూచనా పత్రం అంతా చదివి వినిపించి వాళ్ళ సంతకం తీసుకోవాలి. దాన్ని ఇన్వర్డ్ అవ్వాలి. తర్వాత అవుట్వర్డ్ ఉంది కదా, మనం పంపేటటువంటి పత్రాలన్నీ కూడా అవుట్వర్డ్ చేసి మనం నంబర్ వేసేసి పంపించాలి. ఒకసారి ఇన్వర్డ్ అవుట్వర్డ్ ప్రొఫార్మ్ చూడండి. ఇది మొన్న ఇంకా మీ కార్యాలయ ప్రముఖులు శిక్షణకు వచ్చినప్పుడు డీటెయిల్గా మనకు శిక్షణ ఇచ్చాము, రాయించాము వాళ్ళతో. ఇన్వర్డ్ అవుట్వర్డ్ రాయించాము. ఇక చూడండి ఏంటండి ఇది, ఏముంది అక్కడ, ఏముంది చదవండి. తెలుగే కదా, తెలుగు రాదా? మెల్లమెల్లగా రికార్డులు మారుస్తున్నాను. ఇప్పుడు గోచర్యలు అవి ఇంగ్లీష్లో మార్చాను కదా, ఇప్పుడు మారుస్తాను. కార్యాలయం చేరిన పత్రాలు అంటే ఏంటి, మనకు వచ్చినటువంటి లెటర్స్, దీని ఇన్వర్డ్ అంటాం. ఆ ఇన్వర్డ్ ఏముంది అక్కడ, తేదీ వేస్తాము. చేరిన పత్రము, మన ప్రాంతం నుంచి వచ్చిన పత్రంలో పత్ర సంఖ్య ఎంత, తేదీ ఎంత, ఎవరు పంపించారు, మనం ప్రాంత కార్యదర్శి పంపించాలా, విభాగ కార్యదర్శి పంపించాలా, ఆ పత్రంలో ఉన్నటువంటి విషయం ఏంటి, అది ఏ విభాగం పంపాలి, అది పరీక్షల విభాగమా, శారీరక విభాగం, కేలుకూదా ఏంటి, దాని పరిష్కారం ఏంటి, అక్కడ ప్రధానాచార్యులు రాయాలి. ఫలానా సెక్షన్కి దీన్ని సర్క్యులేట్ చేసినామనేటువంటి విషయం. ఈ ఇన్వర్డ్లో నోట్ చేసిన తర్వాత మేము పంపినటువంటి సూచనా పత్రము ప్రింట్అవుట్ తీసుకొని ఇన్వర్డ్లో రాసి మీరు సైన్ చేసిన తర్వాత అది ప్రాంత సూచనా పత్రాల ఫైల్లో వేయాలి. అట్లా ఆ క్రమశంఖ్య ఉంటుంది కదా, మీ ఫైల్ మేము వచ్చి చెక్ చేసుకుంటే, మీరు చెక్ చేసినా, కార్యదర్శి చెక్ చేసినా, ప్రాంత సూచనా పత్రాల ఫైల్ పట్టుకురండి నంబర్ 1 అన్నాం అనుకోండి, ఆ నంబర్ 1 ఫైల్లో 1, 2, 3, 4 వరుసగా పత్ర సంఖ్యలన్నీ కూడా సూచనా పత్రాలు దాంట్లో ఉండాలి. లేకపోతే కార్యాలయం అడగాలి, మొత్తం ఎందుకు మిస్సింగ్ ఉంది, ఏదో సూచనా పత్రం మిస్ అయింది. ఇందులో కామన్ సూచనా పత్రాలకు ఒకటే నెంబర్ వస్తుందండి, అన్ని పాఠశాలకు పంపేది. కానీ మామూలు సూచనా పత్రాలు ఇండివిజువల్గా పంపేటటువంటి నంబర్ వేరే ఉంటుంది. కాబట్టి 1, 2, 3, 4 వరుసగా వచ్చే ప్రాంతం నుంచే సంఖ్య ఏదైతే ఉందో దాని ప్రకారం మీ సూచనా పత్రాల్లో ప్రాంత సూచనా పత్రాలు అనే దాంట్లో ఇన్వర్డ్ ప్రకారం ఉండాలి. ఇది ఇన్వర్డ్. అవుట్వర్డ్
వాస్తవంగా చెప్పుకుంటూ వెళ్ళడమే ఉండేది ఇదివరకు. మారిన పరిస్థితులకు అనుగుణంగా చూపించాల్సి వస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడే సాహిత్య విభాగం ఉంటుంది, ఇన్వర్డ్ అవుట్వర్డ్ పుస్తకం కొనుక్కొని వెళ్ళండి, బరువు అని కాకుండా. ఇది అవుట్వర్డ్ అండి, మేము పంపినామండి అంటారు. పంపినట్లు ఏమైనా ఒక ఆయన సర్వీస్ పుస్తకాలు పోగొట్టుకున్నాడు ప్రధానాచార్య, వాళ్ళ జీవితాలు స్మాష్, 15 సంవత్సరాలు సర్వీస్ వెళ్ళదు. పంపినామని ఆయన అంటాడు, విభాగైనా మాకు రాలేదని ఆయన అంటాడు, ప్రాంతానికి అసలే రాలేదు. విభాగకే దిక్కు లేదు, ప్రాంతం ఏమొస్తాయి. కాబట్టి పంపినట్టు నీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా అని అడిగాను పాఠశాలలో. లేదండి అని. లేనప్పుడు అడగడానికి అవకాశం, నువ్వు పంపినవని గ్యారంటీ ఉంది. నీ దగ్గర సెకండ్ కాపీ ఉండాలి, పంపినట్టు ఆధారము. రిజిస్టర్ పోస్ట్లో పంపావా, కొరియర్లో పంపావా, దాని ఆధారం ఉండాలి. అవుట్వర్డ్లో నమోదు చేయబడిందా, ఎవరికి పంపావు, ఏ తేదీనాడు పంపావు, ఆ పత్ర సంఖ్య ఏంటి, పంపిన వారి అడ్రస్ ఏంటి, స్థలం ఏంటి, నిర్మల్ పంపావా, హైదరాబాద్ పంపావా, కరీంనగర్ విభాగం పంపించావా, విభాగనాలు విభాగం పంపించావా, తర్వాత ఏ విషయం ఉంది దాంట్లో, ఎవరెవరు సర్వీస్ బుక్లో పంపినట్టు ఉంది, అందులో రాసావా, లేదు. కాబట్టి ఇన్వాల్వ్డ్ అవుట్వర్డ్ చాలా ఇంపార్టెంట్. దీని ప్రాధాన్యత ఎప్పుడు వస్తుంది, పత్రం చేరింది, సమస్య పరిష్కారం అయిపోయింది, సమస్య రాదు. ఏదైనా పత్రం చేరకపోతే ఆధారం మన దగ్గర ఉండదు. ఇది ఒక విద్యాపీఠంకే కదండి, అటు ఎంఈఓ కానీ డిఓ కానీ సమితుల రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఏదైనా సరే ఇందులో ఇన్వర్డ్ అవుట్వర్డ్ చేయకుండా ఏ పత్రం కూడా మన కార్యాలయం నుంచి వెళ్ళకూడదు. ప్రధానమైనటువంటి రికార్డు ఏమిటి అంటే ఇన్వర్డ్ అవుట్వర్డ్. తర్వాత అడ్మిషన్ రిజిస్టర్, అడ్మిషన్ నెక్స్ట్ ఇది కొన్ని మాత్రమే చెప్తాను, ఇంపార్టెంట్. ఇది చూడండి, రికార్డ్స్ చూడండి వరుసగా ఉంటాయి ఇవన్నీ. సో ఎన్ని వేయండి, 36. ఈ 36లో ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా మీరు ప్రధానాచార్యులు వస్తు నిర్వహణ రిజిస్టర్ గురించి మన కార్యదర్శి గారు చెప్పారు. మళ్ళొకసారి దాని విషయంలో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు 2 రకాల వస్తు నిర్వహణ రిజిస్టర్లు ఉన్నాయి పాఠశాలలో. ఒకటేమో సమితి, ఒకటేమో విద్యాపీఠం. విద్యాపీఠం ద్వారా ఇప్పుడు కంప్యూటర్స్ కొన్నారు, ఏటీజీ నిధులు ఎవరి ద్వారా మనకి సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చాయి కంప్యూటర్ ల్యాబ్కి, లేదు ఇంకేదో మనకి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఫర్నిచర్ పంపించారు ఎవరు, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకు ఫ్యాన్లు వచ్చాయి. ఇటువంటి అన్నీ కూడా ఇది ఎవరి పేరు మీద వస్తున్నాయి మన ఫండ్స్, అవి విద్యాపీఠం పేరు మీద వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఎంటర్ చేయాలని మనకు విద్యాపీఠం క్యాష్ బుక్లోనే ఎసెట్స్లో మనం బుక్ చేయాలి ఎక్స్పెండిచరు. దెన్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ది సరస్వతి విద్యాపీఠం స్టాక్ రిజిస్టర్. సమితి కాదు అది. ఎందుకు సమితి స్టాక్ రిజిస్టర్లో సమితి ద్వారా మీరు పాఠశాల నిర్వహణ సాయంలో వచ్చి కొనుగోలు చేస్తాం అనుకోండి కంప్యూటర్లు, దాంట్లో ఎంటర్ చేసుకోవాలి. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ 2 రకాల స్టాక్ లిస్టులు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు ఈ సీఏలు ఎక్కడికక్కడ జిల్లా వారీగా సీఏలు ఆడిట్ చేస్తున్నారు కదా, చేసినప్పుడు ఆ సీఏలు ఆ పుస్తకము అడిగినప్పుడు ఈ మొత్తం పాతలు మనం ఎప్పుడో ప్రారంభమైన శిశుమందిరం ఇదంతా తీసుకెళ్ళి చూపించొద్దు. సమితి ద్వారా కొనుగోలు చేసినటువంటి వస్తువు నిల్వలు రిజిస్టర్ ఏదైతుందో అవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఈ 4 అంటే 2015 తర్వాత మరి ఎట్లా తెలుస్తుందండి మనకి అంటే మీకు ఆడిట్ రిపోర్ట్లలో లిస్ట్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్లో వస్తు కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టిక ప్రకారం ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయండి. ఇప్పటికైనా సమితిలో వాళ్ళ సమితి ఎక్కడైతుందో అక్కడ స్టాక్ రిజిస్టర్స్ మనకున్నాయి ప్రొఫార్మా. సో ఇది స్టాక్ రిజిస్టర్ విషయంలో ఒకటి. తర్వాత అక్కడ కదలికల పుస్తకం మనం చూసారా, మూమెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఎవరైనా. ఇది తప్పనిసరి అండి. ప్రధానాచార్యులు ప్రబంధ గారిని ఆయన ఏమంటే పర్యటనకి వెళ్ళినప్పుడు మా ప్రధానాచార్య సీట్లు ఉండనే ఉంటాడు, బల్లనే ఉంటాడండి. అసలు ఎందుకు అంటే తిరుగుతూనే ఉంటాడండి. మరి ఎటు తిరిగితే లెక్క ఏదో ఉంటుంది, గుట్టిగా తిరుగుతున్నా బయట లేదండి. ఎప్పుడు చూసినా ఆఫీస్లో ఉంటాడు. మరి క్లాసులు చెప్తున్నారేమో, క్లాసులు ఏం లేవండి, మాకు అసలు క్లాసులకే వెళ్ళారండి. మరి ఏం చేస్తున్నట్టుగా అంటే ఆయన ఎప్పుడో వచ్చినప్పుడు ఈయన ఉండడు. ఏ డిఓ ఆఫీస్కో ఎంఈఓ ఆఫీస్కో లేకపోతే ఏదైనా ముఖ్యమైన పనిలోనో విద్యాపీఠం పనిలోనో వెళ్తారు.
కానీ రికార్డు ఉందా? ఇందులో ఈ రికార్డు రాసుకోవాలి. మూమెంట్ రిజిస్టర్లో ఏ తేదీ నాడు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళాము, ఏ సమయానికి వెళ్ళాము, ఏ సమయానికి వచ్చాము, వితిన్ ది టైమింగ్స్, వితిన్ ది స్కూల్ టైమ్స్ మనం ఎక్కడికి వెళ్తున్నామో అది తప్పనిసరిగా నోట్ చేసేటటువంటిదే మూమెంట్ రిజిస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ అకౌంట్కి సంబంధించిన పార్ట్ వదిలేసి తర్వాత వచ్చేసి ఇందాక ప్రవేశ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. ఉపస్థితి పట్టికలు, ప్రవేశ రిజిస్టర్. ఇంకో కొంచెం నెంబర్ 21లో ప్రవేశ రిజిస్టరు, తర్వాత నిష్క్రమణ వివరాల రిజిస్టర్ అంటే ఇప్పుడు రాస్తున్నారు. అది ఎవరైనా టీసీ ఇష్యూ రిజిస్టర్ ఒకటి ఉండేది, రాస్తున్నారండి. అడ్మిషన్ రిజిస్టర్లో తొలగించడము, టీసీ ఇష్యూ రిజిస్టర్లో రాయడం, తర్వాతనే దానిలో సంతకం పెట్టించుకొని టీసీ ఇష్యూ చేయాలి. సో ఇప్పుడు అడ్మిషన్ రిజిస్టర్లో ఇప్పుడు ఈ సంవత్సరం 31st ఆగస్టుకి మనం ఒక ప్రొఫారం పంపించాం, సంఖ్య వివరాలు పూర్తి చేయమని చెప్పి. ఇప్పుడు మా ప్రవేశ రిజిస్టర్ పర్ఫెక్ట్గా ఉంది అనే వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. నిర్వహణ చేస్తున్నారు, కొత్త వాళ్ళు కాదు, నిర్వహణ చేస్తున్నారు. అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఎట్లా అంటే మన విద్యార్థుల ఉపస్థితి పట్టిక ప్రకారం భౌతికంగా తరగతిలో ఉన్న సంఖ్యకి సరిపోవాలి. ఉపస్థితి పట్టికలో ఉన్న సంఖ్యకి, భౌతికంగా ఉన్న విద్యార్థుల సంఖ్యకి, ప్రవేశ రిజిస్టర్లో రౌండప్ కానటువంటి సంఖ్యకి సరిపోవాలి. ఎప్పుడు సరిపోతుంది అది? ఇప్పుడు మనం టీసీలు ఇచ్చాము, తొలగించామా లేదా, రికార్డ్ షీట్లు ఇచ్చాము, తొలగించామా లేదా, మరి చెప్పకుండా వెళ్ళిపోయాడు, డ్రాప్ అవుట్స్ ఉన్నారు, జూన్ నుంచి బడికి రాలేదు, ఇంకా మనం సంఖ్య చూపించాము, అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నాయా? చెప్పకుండా వెళ్ళిపోయాడు, పేరు తీసేసాము, ఉపస్థితి పట్టికలు తీసేసాము, మన బకాయి రిజిస్టర్లో తీసేసాము, కానీ ప్రవేశ రిజిస్టర్లో తీయలేదనుకోండి, పిల్లవాడు ఉన్నాడు అక్కడ, ఇక్కడ ఉపస్థితి పట్టికల పేరు ఉండదు, కానీ అడ్మిషన్ రిజిస్టర్లో ఉంటుంది. అలాంటివి ఏం చేస్తున్నారు? రౌండప్ చేస్తున్నారా, తొలగిస్తున్నారా అడ్మిషన్ రిజిస్టర్లో? ఏమండి సంజీవ్ గారు చెప్పండి, పెద్ద పాఠశాల వాళ్ళు ఏం చేస్తున్నారు? పర్మనెంట్ అంటే మన నియమం ఏంటంటే 2 మాసాలు వరుసగా పాఠశాలకు రాకపోతే విద్యార్థి పేరు తొలగించాలి. ఇది మన నియమం. ప్రభుత్వ నియమం ఏమనుందని మన నియమం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. పేరెంట్తో కన్ఫర్మ్ చేసుకొని 2 మాసాలు వరుసగా పాఠశాలకు రాలేదు విద్యార్థి, తరగతి ఆచార్యులు కలిశారు, మాట్లాడారు, మనం కూడా ఒకసారి మాట్లాడాము, కన్ఫర్మ్ అయిపోయింది, పిలవడం మన దగ్గర రాడు, తీసేసేయాలి. ఇంకా అవసరం ఉంచుకోవడం అట్లాంటి పిల్లల్ని. బకాయి ఉండని, బకాయికి దీనికి సంబంధం లేదు. మనం అడ్మిషన్ లిస్టులో తొలగిస్తాం, వాడు వచ్చినాడు, మనం బకాయి వసూలు చేసుకొని టీసీ ఇస్తాం. టీసీ ఇవ్వం కదా, కేవలం తొలగిస్తాం అంతే. వరుసగా పాఠశాలకు రానందున ఏమంటే పేరు తొలగించడానికి టీసీ ఇష్యూకి తేడా ఉంటుంది. మనం టీసీ ఇవ్వట్లేదు కదా, అక్కడ ఏం రాస్తాం? ఉపస్థితి పట్టికలో తరగతాచార్య ఏం రాస్తారు? వరుసగా పాఠశాలకు అనుపస్థితి అయింది కాబట్టి తొలగించలేనిది ఏం రాస్తాడు అక్కడ, మీరు సంతకం పెడతారు. అప్పుడు మాత్రమే కార్యాలయ ప్రముఖు ఆ నెల వరకు ఫీజు చూసుకొని తొలగిస్తారు పేరు అక్కడ కూడా బకాయి రిజిస్టర్లో. ఈ పని జరగకపోతే మీకు సంఖ్య తేడా వస్తుంది, అక్కడ నిర్వహణ స్థాయి టాలీ కాదు, బకాయి రిజిస్టర్ కూడా తేడా వస్తుంది సంఖ్య వివరాలు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఇన్యాక్టివ్ చేయాలి వెళ్ళిపోయిన విద్యార్థి, చేయకపోతే 10 సంవత్సరం బకాయి మొత్తం కనిపిస్తుంటుంది. ఆన్లైన్లో అయినా మాన్యువల్గా అయినా. అడ్మిషన్ రిజిస్టర్ ఏం రాస్తారు? అడ్మిషన్ లిస్టులో కూడా తొలగించలేని రాస్తాం. టీసీ ఇచ్చే కాలం ఉంటుంది కదా, టీసీ ఇచ్చే కాలం ఏం చేస్తామంటే వరుసగా పాఠశాలలో తొలగించలేదని రాస్తాం. మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ అప్పుడు ఆలోచన ఎన్నాళ్ళకి వస్తాడు, ఏమొస్తాడు, ఎందుకు రాలేదు. పేరు తొలగించిన తర్వాత
మళ్ళీ అడ్మిషన్ మళ్ళీ రీఅడ్మిషన్ చేసుకుంటాం. ఈ బకాయిలు ఎట్టుమనాలి, మళ్ళీ కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలి. ఆ పద్ధతే సరి అయినటువంటి పద్ధతి. గతంలో ఇదే పద్ధతి ఉంది, ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో కావాలి. పేరు తీయకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి మీ అడ్మిషన్ రిజిస్టర్ అట్లాగే ఉంచితే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు కాదు. సో సెప్టెంబర్ 5 నాటికి మేమైతే సూచన పత్రాలు లేనాల్సింటే సెప్టెంబర్ 10వ తేదీ లోపల తరగతాచారులందరూ ప్రవేశ రిజిస్టర్ పెట్టుకొని చెక్ చేసుకొని నూతనంగా చేరిన వాళ్ళందరి సంఖ్య వేసుకోవడము, తొలగింపుల ప్రక్రియ పూర్తి చేయడం అనేటువంటిది జరిగిపోవాలి. సంఖ్య తేల్చుకోవాలి. ఆ సంఖ్యనే నాకు పంపించాలి. మీరు పంపించే సంఖ్య ఏం పంపించారో నాకు తెలియదు. అదే రికార్డ్ చేస్తున్నాం ప్రాంతంలో. 31 ఆగస్టు సంఖ్య మనకు రికార్డ్ అవుతుంది. మనం పంపించాం కదా, ప్రభావం చూసింటారు అందరూ. సో ఇది చేసి మీరు సంఖ్య ఇవ్వాలి, అప్పుడు మాత్రమే కరెక్ట్. అది చేయాలి. బకాయిలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా విద్యార్థి పాఠశాలకు రావటము లేకపోతే రాకుండా అట్లాగే కొనసాగించి బకాయిలు తీర్చడం కరెక్ట్ కాదని. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, జూన్ నుంచి పిల్లవాడు బడికి 1 రోజు 2 రోజులు వచ్చిపోతారు. వాడు పేరు తొలగించిన కారణంగా వాళ్ళని బకాయిలు తీరుస్తున్నారు. అనవసరమైన బకాయిలు పెరిగిపోతాయి. మనం 10 రోజులు ఉపస్థితి ఉంటేనే ఆ నెల ఫీజు లెక్కకు తీసుకోవాలి. మన నియమం 10 రోజులు ఉపస్థితి ఉన్నాడు ఈ నెలలో, ఆ 10 రోజులు ఆ నెల ఫీజు తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ పేరు రాసి తొలగించాలి. ఉపస్థితి పట్టికలు రాయకుండా తొలగించద్దు. నెక్స్ట్ మంత్లో పేరు ఏ నెలలైతే తొలగిస్తామో ఆ నెలలో పేరు రాసి విద్యార్థిని తొలగించాలి. ఎందుకు? ముగింపు సంఖ్య ప్రారంభ సంఖ్య ఉపస్థితి పట్టికలో టాలీ కావాలి. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది ఉపస్థితి పట్టికే కాదు, క్యాష్ బుక్లో కూడా ఇది సూత్రం. ముగింపు సంఖ్య, ప్రారంభ సంఖ్య, చేర్పులు, తొలగింపులు, బ్యాలెన్స్, విద్యార్థులైనా నగదు పుస్తకమైనా, ఇది దృష్టిలో పెట్టుకోండి. న్యూ అడ్మిషన్స్ ఉన్నాయి, ఎప్పటి వరకు అడ్మిషన్ లిస్ట్లో రాయాలి? అడ్మిషన్ రిజిస్టర్లో ఏ రోజుకి ఆ రోజు అడ్మిషన్స్ రాసేయాలండి. దానికి డ్యూ డేట్ ఏమీ లేదు, ఇప్పటివరకు రాయాలి అప్పటివరకు రాయాలని. ఇవాళ 4 అడ్మిషన్లు అయినాయి అనుకోండి, అదే డేట్లో రాసేయాలి అడ్మిషన్ రిజిస్టర్. కట్టంతా పెండింగ్ పెట్టుకొని ఒకసారి ఇప్పుడు ఆగస్టు 31 రాద్దాం నేను ఊరుకోవద్దండి. రెండో విషయం, 9-10 తరగతిలో పిల్లవాడు చేరాడు, టీసీ లేదు, అడ్మిషన్ లిస్ట్లో రాయొచ్చా? రెండవది ఏంటంటే, ఏ తరగతికి అయినా సరే అడ్మిషన్ మనము పూర్తిగా అడ్మిషన్ ఇస్తున్నామంటే మినిమం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఇంకా లోతుకి వెళ్ళలేను, ఎందుకంటే సమయం కూడా లేదు మనకి. ఏ తరగతికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నుంచి మొదలు పెడితే ఆధార్ వరకు అన్ని వివరాలు కావాలి ఇప్పుడు. సో అన్ని డాక్యుమెంట్స్ లాస్ట్, ఒకవేళ ప్రీవియస్ ఏవైతే ఎడ్యుకేషన్ ఉందో పిల్లవాడిని, ప్రైమరీయా లేకపోతే ఏ తరగతిలో చదివచ్చాడు, ఆ టీసీ కానీ, ఆ బోనాఫైడ్, ఆ రికార్డ్ షీట్ కానీ, 5th లోపు అయితే రికార్డ్ షీట్, 6th నుంచి 9th 10th వరకు అయితే టీసీ, ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా, అన్నీ వచ్చిన తర్వాతనే అడ్మిషన్ లిస్ట్లో రాయాలి. కానీ అన్నీ ఎప్పుడు వస్తాయండి, ఎప్పుడు ఆగస్టు దాకా రావు. అప్పుడు ఏం చేయాలి తెలుసా అండి, అడ్మిషన్ పెండింగ్లో ఎక్కువ రోజులు పెట్టకూడదు. ఎంత మనకు పిల్లవాడు అవసరమైన సంఖ్య కొరకు ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టకుండా, ఎవరైతే అడ్మిషన్ ఫామ్ పెండింగ్ ఉన్నాయో ఆ రోజు అడ్మిషన్ ఇచ్చినట్టుగా ప్రధానాచార్య సంతకం పెట్టినప్పుడు డేట్ అయ్యేది, అందులో అడ్మిషన్ సంతకం పెట్టద్దు ఆ ఫామ్ మీద. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తరగతాచార్యకు ఎవరికో బాధ్యత చెప్పాలి, కార్యక్రమం చెప్పాలి. డే బై డే కంపల్సరీ వాళ్ళకు డే టు డే మానిటరింగ్ చేసి వాళ్ళకి ఆధారాలన్నీ తెప్పించుకొని వెంటనే అడ్మిషన్ ఫామ్ కంప్లీట్ చేసి అడ్మిషన్ అప్పుడు ప్రధానాచార్య సంతకం పెట్టి ఆ రోజు రాయించాలి రిజిస్టర్లో. సో అట్లా వరుసగా డేట్ ప్రకారం అడ్మిషన్ లిస్టులో కూడా నెంబర్, అడ్మిషన్ నెంబరు, అడ్మిషన్ డేటు పర్ఫెక్ట్గా అడ్మిషన్ రాసుకుంటూ రావాలి. అదే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనము ఎక్కడైనా సరే సవ్యంగా వెళ్తే నేరుగా వెళ్ళిపోతాం. సవ్యంగా వెళ్ళే దారి తెలియదు అనుకోండి, అపసవ్యానికి పోతే కష్టాలే ఉంటాయండి. ఇప్పుడు టీసీ లేకుండా, ఆధార్ లేకుండా మీరు ఫామ్ ఫిల్అప్ చేయకుండా, ఎందుకంటే మనకి పిల్లవాడు రావడమే ముఖ్యం. పిల్లవాడు వస్తే కాదు, టీసీ తర్వాత ఇచ్చిన పర్వాలేదు, ముందు చేసుకో అంటారు. దానివల్ల ఏమవుతుంది, వాడు ఏదో నోటికి చెప్పింది వాడు రాసేస్తారు. వాడు అసలు సర్టిఫికేట్ తెచ్చేసరికి ఆధార్లో వేరే ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మున్సిపల్ ఇచ్చిన దాంట్లో వేరే ఉంటుంది, తండ్రి పేరు ఇన్షియల్ ఒకటి ఉంటుంది,
తల్లి పేరు ఏదో ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనకు చెవులు వినపడవు. ప్రధానాచార్యులకి కార్యదర్శి మనకు చెవులు వినపడవు, కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, చూసింది మాత్రమే మనం సరి అయిందని అనుకోవాలి. మీరు ప్రతిదీ కూడా ఆ దృష్టితో మాతాయి చెప్పిందండి, ఆచార్యం ఇట్లా చెప్పిందండి కాదు, మీరు చూడాలి స్వయంగా. ప్రతిదీ కూడా మీరు చూడాలి. మీరు చూసి ప్రధానాచార్యం చూస్తేనే, చూసిన తర్వాతనే సంతకం పెట్టాలి. ఆధార్ చూడండి, వాళ్ళన్నీ వెరిఫై చేయండి, టిక్ పెట్టండి. టీసీ సంతకం పెట్టేటప్పుడు కూడా ఎవ్రీ కాలం విత్ అడ్మిషన్ రిజిస్టర్తో టిక్ చేసి అన్ని సరి చూసుకొని టీసీ ఇష్యూ సంతకం పెట్టాలి కింద. టీసీ తీసుకొస్తున్నారు, టీసీలో ఒక రకం ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక రకం. సరి చేసుకొని రమ్మని చెప్పాను. ఇప్పుడు మనకు ఏది ప్రామాణికం? టీసీ మెయిన్. ఆధార్ కార్డులో ఏదో వేశారండి. అప్పుడు ఆధార్ ప్రామాణికం ఎప్పుడు యాజ్ పర్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి మనకు టీసీ చాలా ముఖ్యమైనది. టీసీలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, టీసీలో ఉన్నటువంటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది ఫాదరు, నేమ్ ఆఫ్ ది మదర్, చాలా దాని ప్రకారం సరి చేస్తారు ఆధార్ కార్డు. ఇప్పుడు మీకు ఆచార్యులకు కూడా యాజ్ పర్ ఆధార్, యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే పిఎఫ్ ఎన్రోల్మెంట్ ఇవన్నీ ఉంటాయి, పాన్ కార్డు ఇవన్నీ ఎట్లుంటాయి దాని ప్రకారం. రేపు పిల్లల భవిష్యత్తు అది. కాబట్టి అడ్మిషన్ రిజిస్టరు, అడ్మిషన్ ఫామ్స్, ఫైలింగ్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫైలింగ్ 31 ఆగస్ట్ అయిపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ పద్ధతిలో అన్ని ఫామ్స్, అడ్మిషన్ రిజిస్టర్ ఒకసారి అన్ని వెరిఫై చేసుకొని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అది యూడైస్ సిస్టమ్ వేరే ఉంది కదా, అది దాంట్లోకి వెళ్ళదు. ఇప్పుడు యూడైస్కి మనకు సంబంధం లేదు. మనం అడ్మిషన్ రిజిస్టర్ మెయింటైన్ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ అయిపోతాయి. మన మూలాలు మర్చిపోకపోతే ప్రభుత్వం ఎన్ని పెట్టినా మనం ఎదుర్కోవచ్చు. మన మూలాలు మర్చిపోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పానే, ఏ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థిని ప్రవేశం తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్న అడ్మిషన్ పెండింగ్ పెట్టి ఎవ్రీడే మానిటరింగ్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకుని రాయండి. మీకు ఏం ప్రాబ్లం రాదు, యూడైస్లో రాదు, ఎక్కడ రాదు. తర్వాత ఇక ఫైల్స్ ఉన్నాయండి. టీసీ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, రికార్డ్ షీట్ ఇవ్వమని చెప్పాలి. వాళ్ళు అక్కడ ఏదో ఫీజు ఎగ్గొట్టి మన దగ్గరికి వస్తాడు, రేపు పొద్దున మన దగ్గర కూడా ఎగ్గొట్టి ఇంకో దగ్గరికి వెళ్తాడు. చేసుకోవాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెమ్మనాలి మున్సిపాలిటీ, లేకపోతే ఏది ఉంటే అది డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ. ఆధారు, తండ్రి ఆధారు, తల్లి ఆధారు, అందరూ ఆధార్ సర్టిఫికేట్ తీసుకొని ప్రైమరీ వాళ్ళదైతే ఎంటర్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. అదైనా పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఎవరు కూడా అడ్మిషన్ రిజిస్టర్లో ఒకసారి రాసిన తర్వాత నేరుగా మీరు మీ పెన్నుతో ప్రధానాచార్యులు కానీ కార్యాలయం కానీ రీరైట్ చేయొద్దు. ఏది కూడా డిక్లరేషన్ లేకుండా రికార్డులో మార్పు చేయకూడదు. పేరెంట్ డిక్లరేషన్ డాక్యుమెంట్ అవన్నీ. ఇప్పుడు పేరు మార్చుకున్నామంటాడు, నువ్వు ఎక్కడ మార్చుకున్న ఆధారం ఏంటి చూపిమా, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఆధారం చూపించమన్నా. ఇవన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ అడ్మిషన్ రిజిస్టర్కి ఫామ్కి ఫైల్ అయి ఉంటుంది కదా, ఆ ఫామ్కి పేరెంట్ డిక్లరేషన్ను అటాచ్ చేసి అడ్మిషన్ లిస్ట్లో కరెక్టెడ్ అని 2 రాసి మనం కరెక్ట్ చేసి సైన్ చేసి స్టాంప్ చేయాలి. అప్పుడు మాత్రమే అటెండెన్స్ రిజిస్టర్లో మార్చాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అడ్మిషన్ రిజిస్టర్. లేకపోతే ఒకప్పుడు మనకి ఎప్పుడు మన నార్మల్ తీసుకెళ్తే ఎంఈఓలు కానీ డిఓలు కానీ కళ్ళు మూసుకొని తీసుకునేవారు. అంత పర్ఫెక్ట్గా ఉంది, మనం చూసాను వాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం కూడా అలవాటు చేస్తున్నాం మనం కదా సంజీవ్, మనల్ని కూడా నమ్ముకుంటా అయిపోయింది. కారణం ఏంటంటే మెయింటెనెన్స్ లేక. విద్యాపీఠం రికార్డ్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందనే అభిప్రాయం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటే, కాబట్టి రాబోయే తరంలో మనం అందరం కూడా ఈ బాధ్యతలలో చూస్తున్నాను. సహప్రధానాచార్యులు ఉండొచ్చు, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉండొచ్చు, మనం ఏది ఉన్నప్పుడు కూడా చూడాలి, చూసి సరి చేసేటటువంటి వ్యవస్థ చేసుకోవాలి. అట్లా ఫైల్స్లో కూడా శాశ్వతంగా ఉండాల్సినటువంటి స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించినటువంటి మన భూమి ఉంది, మన రిజిస్ట్రేషన్ కాపీస్ ఉన్నాయి, ఇట్లాంటి శాశ్వతంగా ఉండాల్సినటువంటి అసలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు సపోజు అక్కడ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు నెంబర్ 5 ఉందండి శాశ్వతంగా. అది ప్రతి సంవత్సరం మారుతుంటాయా డాక్యుమెంట్స్? మారాయి కదా. కాబట్టి ఒక మంచి ఫైల్ పెట్టాయి. ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫైల్ పెట్టాం అనుకోండి, ఇవాళ 1 కోటి రూపాయల భూమి ఉంది, ఒక 50 రూపాయల ఫైల్ ఉండలేమో మనం పెట్టేసి పర్మనెంట్గా బీరువాలో పెట్టేసేయాలి.
ఎప్పుడు రికగ్నేషన్ వాడు అడుగుతాడు, సమితి వాడు అడుగుతాడు, ఇంకేవాడు అడుగుతాడు, విద్యుత్ బిల్లు వాడు అడుగుతాడు, ఏ డాక్యుమెంట్ అయినా సరే మీ మన ల్యాండ్ డాక్యుమెంట్స్ అడుగుతాడు. ప్రాంతానికి ఫోన్ చేసి అడగకుండా ఒకసారి పంపినప్పుడు దాని డాక్యుమెంట్ కాపీ ఆ ఫైల్లో పెట్టేసుకున్నారు అనుకోండి, పర్మనెంట్గా ఉండిపోతుంది. అట్లా శాశ్వతంగా ఉండాల్సిన ఎన్ని చూడడం వరుసగా ప్రభుత్వ సమాచారం గుర్తింపు ఉంది. ఎవ్రీ ఇయర్ మారుతుందా? ఒక 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల దాకా అదే ఉంటుంది కదా ప్రొసీడింగ్స్. సో ఆ ప్రొసీడింగ్స్ కాపీ దాంట్లో ఫైల్ చేసుకుంటాం, అది శాశ్వతంగా ఉండాల్సింది. అట్లా మొత్తం మీద భవన నిర్మాణం చివరి వరకు చూసినట్టయితే ఇది ఎన్ని ఉన్నాయండి? 13 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆచార్యుల వ్యక్తిగత చిట్టాలే ఉన్నాయి. వీటన్నిటికి మళ్ళీ వేరే ప్రొఫార్మాలు కూడా ఉన్నాయి, మనకు అంత సమయం లేదు. ఇప్పుడు చూడండి, దాతల రిజిస్టర్ ఉంది. దాతల వివరాలు ఇప్పుడు మీరు ప్రధానాచార్యులు మారుతూనే ఉంటారు. మనం ఉన్నప్పుడు ఎవరో కొంతమంది ఇచ్చి ఉంటారు, మళ్ళీ ప్రధానాచార్యులు మారుతారు. ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. ఒక 50 లక్షలు ఇచ్చిన దాత ఉంటాడు భవనానికి, మనం అక్కడ ప్రధానాచార్యులు మారిపోయాడు అనుకోండి, ఆయన వస్తారు పొరపాటున, ఎవరో మనకు తెలియదు. వివరాలు అయితే మన దగ్గర ఉండాలి కదా, ఏదైనా మంచి కార్యక్రమం చేస్తాం, సమాచారం ఇవ్వాలి కదా. సో ఆ దాతకు సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో ఉండాలి. ఇక సాధారణ జనరల్ ఫైల్స్ ఉంటాయి, ప్రాంత సూచన పత్రాలు, సంభాగ సూచన పత్రాలు, ఎంఈఓ ఆఫీస్ నుంచి రకరకాల కార్యక్రమాలు వస్తాయి, శాలరీస్, సెలవు పత్రాలు, ఇది అట్లా వరుసగా నచ్చునండి. అంకేక్ష సమాచారం, విద్యుత్ బిల్లులు 14, దూరవాణి బిల్లులు, ఆచార్య అభ్యర్థనలు, స్థలాలకు సంబంధించిన ట్యాక్స్ చెల్లింపులు, ఖర్చు వచ్చలు, ప్రభుత్వ గుర్తింపు సమాచారం. ఇట్లా వరుసగా చూసినట్టయితే ఎన్ని రకాలున్నాయండి? అవి ఒక 36, ఇవి ఒక 35 రకాల ఫైల్స్ మన దగ్గర ఉండాలి. ఈ 35 ఫైల్స్ ఏంటి? ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ కాగితాలన్నీ తీసి మనం ఒక బట్టలు వేసి కట్టేసేసి ఇయర్ రాసేయాలి. 2023-24 సాధారణ సూచన పత్రాలు, సాధారణ ఫైల్స్. మళ్ళీ అవే ఫైల్స్ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు. కానీ ఆ 13 ఫైల్స్ ఏవైతున్నాయో అవి పర్మనెంట్గా ఉంటాయి. నివేదిక చేరుస్తాం, చేర్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత ప్రత్యేక సూచనలు ఉన్నాయి. సమితికి సంబంధించి నిర్వహణ సాయం బుక్స్ ఈ మధ్యలో లోకల్గా ప్రింట్ చేస్తున్నామా, ఎన్ని ప్రింట్ చేస్తున్నాము, దాని రికార్డ్ ఎక్కడైనా రాస్తున్నామా. తర్వాత తీర్మానాల పుస్తకం, ఇందాక రికార్డ్ ఆఫ్ రిజిస్టర్లో ఉంది సమితి తీర్మానాలు. మళ్ళీ వేగ్ బాబు విజులు ఆపేస్తాను. అయ్యా రాజు, ఇక ఏ విజులు పెద్దవాళ్ళు ఆపేద్దామా? సమయం అయిపోయింది, సారీ. సో సమితి ముఖ్యమైనది ఒకటి ఏంటంటే సమితి తీర్మానాలు, ప్రబంధకాల తీర్మానాలు విడివిడిగా రిజిస్టర్ తప్పనిసరి ఉండాలి. అన్నీ ఒక దగ్గరనే రాయకండి. అయితే ఏ తీర్మానాలు ఏ సమితి ఉండాలి అనేది, ఏమేమి తీర్మానాలు ఉంటాయి అంశాలు అనేది కూడా ఒక పీపీటీ ఉంది. జనరల్గా పాఠశాలలో ఏ నెలల సీజన్ బట్టి ఏమేమి రకాల తీర్మానాలు వస్తాయని ఒక పీపీటీ కూడా ఉంది. సో అది కూడా మీకు పంపిస్తాను నేను, చూడండి. సో ఇందులో ఉన్న తీర్మానాలే అందులో ఉంటాయి, కానీ రెండింటిలలో విడివిడే రాయాలి. ఎందుకంటే సభ్యులు వేరు వేరు కాబట్టి మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఏది ఇస్తాం మనము? ఈ సమితికి సంబంధించిన 3 తీర్మానాలు మినిమం కంపల్సరీ ఉండాలి. అందులో ముఖ్యమైనది బడ్జెట్ ప్రపోజలు ప్లస్ శాలరీస్, కొత్త శాలరీస్, ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్. ఇవి 3 కంపల్సరీ తీర్మానాలు ప్రతి సంవత్సరం 3 ఉండాలి సమితిలో. అవి మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాము. దాని ఆధారంగానే రిన్యూవల్ అవుతుంది సమితి. సో అది ఒకటి, రిజిస్టర్ ఒకటి. తర్వాత ఈ ఐటీజీకి సంబంధించినటువంటి రసీదులు ఇచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి జమా ఖర్చులు ఇందాక చెప్పాను కదా, విద్యాపీఠంలో ఏవైతున్నాయో విద్యాపీఠం రాసుకోవాలని. తర్వాత వసూలు చెల్లింపు పట్టికలు సమితికి సంబంధించి, విద్యాపీఠానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ సమితి ఏ మీటింగ్లో అయినప్పటికీ కూడా అన్ని వసూలు చెల్లింపు పట్టికలు తీర్మానం చేయించుకోవాలి. గత మాసం వరకు జరిగిన సమావేశం జరిగినప్పుడు ఆ మాసం వరకు జరిగినటువంటి జమా ఖర్చులన్నీ మొదలు పెట్టాలి. ఇవి జమలు, ఇవి ఖర్చులండి, ఇవి రాబో మాసం ఖర్చులు అంచనాలు ఇవి అని మనం చెప్పగలగాలి. ఆ ప్రకారంగా మీరు అందరూ ప్రయత్నం చేయండి. ఇది ఒక పీపీటీ 6 పేజీని మీకు నేను పంపిస్తాను, స్టడీ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకొని అన్నీ ఒకసారి క్లియర్ చేసుకుని ప్రయత్నం చేయండి. నేను ముందే చెప్పాను ఇన్ని రకాల, అది 36 సాధ్యమవుతాయండి, అవుతాయి. ఎప్పుడు మీరు ఉన్నాయి ముందు టిక్ చేసుకోండి. లేని రికార్డులు, లేని ఫైల్స్కి సంబంధించి ప్రతి నెలలో ఒక రికార్డు, ప్రతి నెలలో ఒక 2 ఫైల్స్ ప్రారంభం చేశారనుకోండి. ముందేం చేయాలి? ఆచార్యుల వ్యక్తిగత ఫైల్స్ ఒక 10 ఫైల్స్ కొనుక్కరాలి. 10 మంది ఆచార్యులు, వాళ్ళ పేరు రాయమన్నారు ఫస్ట్. తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, వాళ్ళ నియామక వివరాలు అన్ని దాంట్లో ఫైల్ చేసేసుకుంటే అది ఐటమ్ అయిపోతుంది. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉంటే అవుతుంది. ప్రతి నెలలో ఒక 2 ఫైల్స్, ప్రతి నెలలో ఒక రికార్డు మనం పూర్తి చేస్తే 1-2 సంవత్సరాల్లో మన పాఠశాలలో అన్ని రికార్డులు
పర్ఫెక్ట్ అవుతాయి, అన్ని ఫైల్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాము ఆచార సహకారంతో. సో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. మీరు సంధ్యా అంటే మళ్ళీ కలుపుకునే ప్రయత్నం కూడా చేయండి. ధన్యవాదాలు.